ఓం శాంతి. ఈరోజు అయ్యింది 20 मार्च 1967 का प्रातः क्लास. 20 మార్చ్ 1967 प्रातः क्लास. तीसरे पेज के मध्यादि में बात चल रही थी. 3వ పేజీ మధ్యాదిలోని విషయం నడిచింది. पहले पहले तो यही निश्चय बुद्धि में हो. మొట్టమొదటైతే ఇదే బుద్ధిలో నిశ్చయం అనేది ఉండాలి. कि वो हमारा बाप भी है, टीचर भी है और सद्गुरु भी है. ఏమనంటే వారు మన తండ్రి కూడా అయ్యారు, టీచర్ కూడా అయ్యారు మరియు సద్గురువు కూడా అయ్యారు. और पहले ये समझो మరియు మొదట దీన్ని అర్థం చేసుకోండి. कि रचयिता बाप है व नहीं है. రచయిత తండ్రి ఉన్నారా లేక లేరా? सभी का रचयिता एक ही शिव बाबा है. అందరి రచయిత ఒక్క శివబాబానే అయ్యారు. और वो ही ज्ञान का सागर है. మరియు వారే జ్ఞాన సాగరుడు అయ్యారు. वो ही हमको समझाते हैं. వారే మనకు అర్థం చేయిస్తారు. और वो जो कुछ समझावेंगे वो तो राइट ही समझावेंगे. మరియు వారు ఏదైతే అర్థం చేయిస్తారో అది రైట్ అర్థం చేయిస్తారు. फिर तो कोई प्रश्न उठ ही नहीं सकता. మళ్ళీ అప్పుడు వేరే ప్రశ్న అనేది ఉత్పన్నమే అవ్వలేదు. बाप आते ही है संगम पर. తండ్రి సంగమంలోనే వస్తారు. सिर्फ कहते हैं कि కేవలం అంటారు मुझे ही याद करो నన్నే యాద్ చేయండి, और कोई को याद न करो. ఇంకెవ్వరిని స్మృతి చెయ్యొద్దు. तो तुम्हारे पाप भस्म हो जाएंगे. అప్పుడు మీ పాపాలు భస్మం అయిపోతాయి. क्या शर्त रखी? ఏం షరతును పెట్టడం జరిగింది? मुझे एक को ही याद करो तो पाप भस्म हो जाए. నన్ను ఒక్కనే యాద్ చెయ్యండి, అప్పుడు పాపాలు భస్మం అయిపోతాయి. हमारा काम भी है पतित से पावन बनाने का. నా పని అయ్యింది పతితో నుండి పావనంగా తయారు చేసేటటువంటిది. अभी तो ये तमो प्रधान दुनिया है. ఇప్పుడు ఇదైతే తమో ప్రధాన ప్రపంచం అయ్యింది. पतित पावन बाप बिना పతిత పావనుడు తండ్రి లేకుండా कोई को भी मुक्ति नहीं मिल सकती. ఎవ్వరికీ ముక్తి లభించలేదు. सभी गंगा स्नान करने जाते हैं. అందరూ గంగా స్నానాలు అవి చేయడానికి వెళ్తారు. तो पतित ठहरे. అప్పుడు పతితులే అయ్యారు. और मैं तो कहता ही नहीं हूँ कि गंगा स्नान करो. మరియు నేనైతే అనను గంగా స్నానాలు మొదలుగున్నవి అవి చేయండి అని. मैं तो कहता हूँ माम एकम याद करो. నేనైతే అంటాను నన్ను ఒక్కడినే యాద్ చేయండి. मैं ही तो सभी आशिकों का मासूक हूँ. నేనే ప్రియురాళ్ళందరి యొక్క ప్రియుణ్ణయ్యాను కదా. सभी एक ही मासूक को याद करते हैं. అందరూ ఒక్క ప్రియుణ్ణే యాద్ చేయటం జరుగుతుంది. तो जरूर एक मासूक से कुछ प्राप्ति हुई होगी. అయితే తప్పకుండా ప్రియుడితోని ఏదో ప్రాప్తి అనేది అయ్యి ఉండొచ్చు. सारी रचना का क्रिएटर एक ही बाप है. మొత్తం రచన యొక్క క్రియేటర్ అంతా కూడా అందరి వారు ఒక్కరే అయ్యారు, ఒక్క తండ్రే. वो कहते हैं వారంటారు कि देही अभिमानी बनकर मुझ बाप को याद करो. దేహి అభిమానిగా అయ్యి తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి, तो योगाग्नि से पाप भस्म हो जाएगा. అప్పుడు యోగాగ్ని ద్వారా పాపాలు భస్మం అయిపోతాయి. ఎవరంటారు? तो सारी रचना का क्रिएटर एक बाप है. ఎవరైతే మొత్తం రచన యొక్క క్రియేటర్ ఒక్క తండ్రి ఉన్నారు. तुम्हारे पाप भस्म भी हो जाएंगे और तुम మీ पावन बन పాపాలు భస్మం కూడా అయిపోతాయి మరియు जाओगे. మీరు పావనంగా కూడా తయారైపోతారు.
और यह योग మరియు ఇది అయ్యింది యోగం बाप अभी ही सिखाते हैं। తండ్రి ఇప్పుడే నేర్పిస్తారు. ऐसे नहीं कि शास्त्रों में जैसे कह दिया है అలా ఏమీ కాదు, శాస్త్రాలలోని ఏదైతే అనేసారో कि हर युग में भगवान आते हैं, ప్రతి యుగంలో భగవంతుడు వస్తారని, हर युग में आकर पतितों को पावन बनाते हैं। ప్రతి యుగంలో వచ్చి పతితులని పావనంగా తయారు చేస్తారని नहीं, కాదు. अभी ఇప్పుడు माना कलयुग का अंत అనగా కలియుగం అంతం और सतयुग का आदि, మరియు సత్యయుగం ఆది. जो संगम युग है ఏదైతే సంగం యుగం ఉందో उस संगम में ही बाप आकर ఆ సంగం యుగంలోనే తండ్రి వచ్చి सबको समझाते हैं, అందరికీ అర్థం చేయిస్తారు, सिखाते हैं। నేర్పిస్తారు. संगम युग पर जबकि दुनिया बदल रही है, సంగం యుగంలోని ఎప్పుడైతే ప్రపంచం అనేది మారుతుందో और कोई युग में दुनिया बदलती ही नहीं, ఇంకా వేరే యుగంలో ప్రపంచం అనేది మారదు, नीचे ही गिरती जाती है। కిందకే పడిపోతూ వెళ్ళిపోతుంది. और अभी तो विनाश सामने खड़ा है। మరియు ఎప్పుడైతే వినాశనం ఎదురుగా నిలబడి ఉంది, दुनिया के बदल जाने का मूल कारण क्या? ప్రపంచం మారిపోయేటటువంటి మూల కారణం ఏమయ్యింది? सारी दुनिया का మొత్తం ప్రపంచంది विनाश होना है। వినాశనం అవ్వనున్నది. अभी हम देवता बन रहे हैं, ఇప్పుడు మనం దేవతలుగా తయారవుతున్నాం. हम देवता बन रहे हैं तो हमारा विनाश कहाँ हुआ? మనం దేవతలుగా అయినట్లయితే మన వినాశనం सारी दुनिया का ఎక్కడ? विनाश होता है तो हमारा भी होना चाहिए। మొత్తం ప్రపంచం అంతా వినాశనం అయినట్లయితే మనది కూడా వినాశనం అవ్వాలి. सारी दुनिया पलटती है, మొత్తం ప్రపంచం అంతా మారుతుంది, పరివర్తన అవుతుంది. हम देवता कैसे बन गए? మనం దేవతగా ఎలా అయిపోయాం? क्योंकि जो श्रीमत पर चलते हैं बाप को पहचानते हैं, ఎందుకంటే ఎవరైతే శ్రీమతం మీద నడుస్తారో తండ్రిని గుర్తిస్తారో, बाप की मत पर चलते हैं, उनका विनाश తండ్రి మతం మీద నడుస్తారో వారి వినాశనం नहीं हो सकता। అవ్వలేదు. बाबा कितना सहज करके बतलाते हैं, బాబా ఎంత సహజంగా చేసి చెబుతారు. परंतु बहुतों की ये धारणा ही नहीं होती है। కానీ చాలా మందికి ఈ ధారణే అవ్వదు. क्यों नहीं होती है धारणा? ఎందుకని ఈ ధారణ అవ్వదు? बुद्धि में బుద్ధిలోని कोई को धारणा होती है, कोई को नहीं होती है। इसका कारण क्या है? కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. దీని కారణం ఏమైంది? धारणावान बुद्धि नहीं है ధారణావాన్ బుద్ధి కాదు, और कोई की इतनी धारणावान बुद्धि है మరియు కొంతమందిది ఎంత ధారణావాన్ బుద్ధి అంటే कि अंत में ज्ञान में आते हैं, ఏమనంటే అంతిమంలోని జ్ఞానంలోకి రావడం జరుగుతుంది, खुद भी धारण करते हैं స్వయం కూడా ధారణ చేస్తారు, और हजारों लाखों को धारण कराने के निमित्त बन जाते हैं। మరియు వేల లక్షల మందికి ధారణ చేయడానికి నిమిత్తంగా అయిపోతారు. क्या कारण हुआ? కారణం ఏమయ్యింది? हैं? నిశ్చయం అనిశ్చయం అని చెప్పి స్టూడెంట్ అన్నారు. కాదు, Purity। ప్యూరిటీ అని స్టూడెంట్ అన్నారు. ప్యూరిటీ पूर्व जन्मों की పూర్వ జన్మలది प्योरिटी की पावर है, जिसके ప్యూరిటీ పవర్ అనేది ఉంది. आधार पर దాని ఆధారంగా इस जन्म में भी वो आत्मा झट से ज्ञान को ఈ జన్మలోని కూడా వెంటనే खुद జ్ఞానాన్ని भी उठाती है और స్వయాన్ని కూడా తీసుకుంటుంది, दूसरों को भी धारण మరియు ఇతరులని కూడా ధారణ అనేది कराने में सक्षम बन जाती చేయించడంలోని ప్రవీణుడుగా అవుతుంది. है। धारणा नहीं होती है, ధారణ అవ్వలేదు అంటే, ज्ञान की धारणा नहीं होती है, జ్ఞాన ధారణ అవ్వడం లేదంటే तो एक बाप को याद करते ही नहीं, అప్పుడు ఒక్క తండ్రిని స్మృతి చెయ్యరేమో, कोई न कोई दूसरा ఎవరో యాద. ఒకరు ఇతరులని आता रहता है। ఇతరులు జ్ఞాపకం వస్తూ ఉంటారు. देहदारियों को याद करने लग पड़ते हैं। దేహధారులని స్మృతి చేయడం మొదలు పెడుతూ ఉంటారు. बाप के सामने बैठ करके भल सुनते हैं, తండ్రికి ఎదురుగా
కూర్చొని భలే వింటారు. परंतु కానీ एक रस होकर के नहीं सुनते। ఏకరసంగా అయ్యి వినరు. बुद्धि और तरफ भागती रहती है। బుద్ధి వేరే వేరే వైపుకు పరిగెడుతూ ఉంటుంది. यहाँ भी ऐसे होता है ఇక్కడ అలాగే అవుతుంది. और भक्ति मार्ग में भी ऐसे होता है। మరియు భక్తి మార్గంలోని కూడా అలాగే అవుతుంది. सारा दिन वेस्ट हो जाता है। మొత్తం రోజంతా వేస్ట్ అయిపోతుంది. बाकी जो समय निश्चित करते हैं మిగతాది ఏ సమయంలోనైతే ఫిక్స్ చేయటం జరుగుతుందో, याद में बैठने के लिए, యాదిలో కూర్చోవడం కోసం उसमें भी बुद्धि इधर उधर चली जाती है। దానిలోని కూడా బుద్ధి అనేది ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోతుంది. और सबका ही ऐसा हाल होता है। మరియు అందరిది పరిస్థితి అనేది ఇలాగే అవుతుంది. क्या ఏంటి? माया है ना, మాయ అయ్యింది కదా, कोई को छोड़ती नहीं है। ఎవరిని విడిచిపెట్టదు. कोई फिर बैठे बैठे ध्यान में चले जाते हैं। మరియు కొంతమంది కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ध्यान में चले गए तो भी याद से बुद्धि ధ్యానంలోకి వెళ్ళిపోయినా కూడా యాదుతోని బుద్ధి हट जाती है, తొలగిపోతుంది. क्योंकि वो समय भी यूं ही चला गया। ध्यान में जाने से कोई फायदा ఎందుకంటే ఆ సమయంలోని కూడా టైం అనేది అలాగే వెళ్ళిపోతుంది. ధ్యానంలోకి వెళ్ళేటటువంటి ఫలితం అనేది ఏమి కూడా होता नहीं। ఉండదు. अल्पकाल की खुशी मिल जाती है, అల్పకాలికం ఖుషి అనేది లభించేస్తుంది. कमाई तो कुछ भी नहीं हुई। సంపాదన అనేది ఏమీ అవ్వలేదు. बाप कहते हैं याद में रहो, తండ్రి అంటారు యాదలోనే ఉండండి, इस याद से ही विकर्म विनाश होंगे। యాదు ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. और कोई दूसरा रास्ता नहीं है ఇంకా వేరే ఏ మార్గం అనేది లేదు पाप कर्म भस्म करने का। పాపకర్మలని భస్మం చేసుకునేందుకు. जो ध्यान में जाते हैं ఎవరైతే ధ్యానంలోకి వెళ్తారో उनकी बुद्धि में बाप की याद వారి బుద్ధిలోని తండ్రి స్మృతి नहीं रहती। ఉండదు. बहुत घोटाला है इन सब बातों में। చాలా గడబడ అనేది ఉంది ఈ విషయాలన్నిటిలోని. ध्यान दीदार ధ్యానం, దీదార్, సాక్షాత్కారం, इनसे कोई फायदा नहीं। దీని ద్వారా ఫలితం అనేది ఏమీ కూడా లేదు. और तुमको तो ये आंख भी नहीं बंद करनी चाहिए। మీకైతే కళ్ళుని కూడా మూసుకోకూడదు. कि ध्यान दीदार में भी जो जाते हैं మళ్ళీ ధ్యానం, దీదార్, సాక్షాత్కారాలలోకి కూడా ఎవరైతే వెళ్తారో उनकी आंखें मोस्टली వారి నేత్రాలైతే మోస్ట్లీ बंद हो जाती। మూయబడిపోతాయి. याद में बैठना है ना, స్మృతిలోని కూర్చోవాలి కదా, तो आर्टिफिशियल याद में बैठा जाता है क्या? అప్పుడు ఆర్టిఫిషియల్ యాదిలో కూర్చోబెట్టడం జరుగుతుందా ఏంటి? कोई संबंधी को कोई याद करता है ఎవరైనా సంబంధీయులని ఎవరైనా జ్ఞాపకం చేసుకోవటం జరుగుతుందో तो आंखें बंद करके बैठ जाता है क्या? అప్పుడు కళ్ళును మూసుకొని కూర్చోండిపోవటం జరిగిపోతుందా ఏంటి? वो तो आर्टिफिशियल याद हो गई। అదైతే ఆర్టిఫిషియల్ యాద్ అయిపోయింది. ओरिजिनल जो याद होती है वो तो चलते फिरते उठते बैठते। ఒరిజినల్ యాద్ ఏదైతే ఉంటుందో అది నడుస్తూ, తిరుగుతూ, లేస్తూ, కూర్చుంటూ, जहाँ भी जिससे प्यार होता है वो याद ఎక్కడైతే ఎవరి మీద అయితే ప్రేమ ఉంటుందో వారి యొక్క స్మృతి అనేది आ जाते हैं। వచ్చేస్తుంది. तो आंखें खोलने से डरना नहीं चाहिए। అయితే కళ్ళుని తెరవడంలోని భయపడకూడదు. क्या ఏంటి? कि आंखें खोल करके बैठेंगे ఏమనంటే కళ్ళుని తెరిచి కూర్చున్నట్లయితే तो कोई सामने आ जाएगा అప్పుడు ఎవరైనా ఎదురుగా వచ్చేసినట్లయితే तो उसकी बुद्धि में याद आ जाएगी। అప్పుడు వారి స్మృతి అనేది బుద్ధిలోకి వచ్చేస్తుందని. डर कब लगता है?
భయం ఎప్పుడేస్తుంది? है कुछ अंदर खोट होती है, లోపల ఏమైనా చెడు ఉన్నట్లయితే, कोई चोर बैठा होता है ఏ దొంగ అయినా కూర్చొని ఒకవేళ ఉన్నట్లయితే तो उसे डर लगता है। అప్పుడు వారికి భయం వేస్తుంది, వారితోని భయం వేస్తుంది. तो आंखें खोलकर बैठने से डरना नहीं चाहिए। అయితే కళ్ళను మూసుకొని కూర్చోవడంలో భయపడకూడదు. आंखें सदैव खुली हुई हो అయితే तो उसे डर लगता है। तो आंखें खोलकर बैठने से डरना नहीं चाहिए। అయితే కళ్ళు తెరిచి కూర్చోవడంలోని భయపడకూడదు. आंखें सदैव खुली हुई हो కళ్ళు సదైవం తెరవబడి ఉండాలి. और बुद्धि में मासूम की याद रहे। మరియు బుద్ధిలోని ప్రియుడు యొక్క స్మృతి ఉండాలి. अगर आंखें बंद की ఒకవేళ నేత్రాలు బంద్ చేసినట్లయితే, మూసినట్లయితే तो जैसे गोया अंधा हो गया। అప్పుడు ఏ విధంగాను అంటే గుడ్డివారిగా అయిపోయినట్లు అవుతుంది. अंधे की औलाद అంధుల యొక్క సంతానం अंधा हो गया। यह అంధుడుగా అయిపోయాడు. कायदा नहीं है। ఇది నియమం అనేది లేదు. क्या ఏంటి? कि बंद आंखें करके बाप को ఏమనంటే కళ్ళు మూసుకొని తండ్రిని याद करे। యాదు చేయటం. बाप कहते हैं याद में तो भल बैठो, తండ్రి అంటారు యాదులోనైతే భలే కూర్చోండి. परंतु ऐसे थोड़े कहते हैं आंखें बंद करो। కానీ ఇలా అంటారా ఏంటి? నేత్రాలని మూసుకొని కూర్చోవాలని. आंखें बंद करेंगे కళ్ళు మూసుకున్నట్లయితే, व कांध नीचा करके बैठेंगे భుజాలని కిందకి ఇలా పెట్టి కూర్చున్నట్లయితే तो फिर बाबा देखेंगे कैसे। మరి అప్పుడు బాబా ఎలా చూడగలుగుతారు? मुख्य बात तो ये है। ముఖ్య విషయం అయితే ఇదయ్యింది. याद में बैठना है యాదులోని కూర్చోవాలి. तो आंखें खुली हुई हो అప్పుడు నేత్రాలు తెరవబడినవి అయి ఉండాలి. तो बाप भी बच्चों को అప్పుడు తండ్రి కూడా పిల్లల్ని देखेंगे। చూస్తారు. माना అనగా दृष्टि దృష్టి जो सृष्टि सुधारने वाली है, ఏదైతే సృష్టిని చక్కబరిచేదో, दृष्टि बनती भी है దృష్టి ద్వారా సృష్టి చక్కబడుతుంది కూడా, और दृष्टि से सृष्टि మరియు దృష్టి ద్వారా సృష్టి बिगड़ती भी है। పాడవుతుంది కూడా. श्रेष्ठ श्रेष्ठ बाप की दृष्टि से శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి దృష్టి ద్వారా सृष्टि सुधरती है సృష్టి చక్కబడుతుంది. और देहधारियों की दृष्टि से सृष्टि మరియు దేహధారుల దృష్టి ద్వారా సృష్టి बिगड़ती है। పాడవుతుంది. एक निराकार बाप गाया हुआ है ఒక్క నిరాకారుడు తండ్రి గాయనం చేయబడి ఉన్నారు. और हर धर्म में उसकी मान्यता है, మరియు ప్రతి ధర్మంలోని వారి మాన్యత అనేది ఉంది. लेकिन वो निराकार का अर्थ गलत लगा लेते हैं। కానీ వారు నిరాకారుడి అర్థాన్ని తప్పుగా తీసేసుకుంటారు. क्या ఏంటి? वो समझते हैं बिंदु, వారు అనుకుంటారు బిందువు అని. जिसका कोई आकार प्रकार नहीं होता, ఎవరిదైతే ఏ ఆకార ప్రకారం ఉండదు, लंबाई चौड़ाई नहीं होती, పొడుగు వెడల్పు అనేది ఉండదు. बिंदी की लंबाई चौड़ाई कोई नाप सकता है क्या? బిందువుది పొడుగు వెడల్పుని ఎవరైనా కొలవగలుగుతారా ఏంటి? वो अति सूक्ष्म వారైతే అతి సూక్ష్మమైన వారయ్యారు. अणुअणीयांसम शास्त्रों అణు అనియాంసం में बोला है, శాస్త్రాలలోని అనడం జరిగింది. अणु से भी अनुरूप है। అణువు కట్టి కూడా అనురూపమయ్యింది. तो निराकार का अर्थ ये नहीं है। అయితే నిరాకారుడు అర్థం ఇది కాదు. निराकार का अर्थ है నిరాకారుడు అర్థమయ్యింది सूक्ष्म बौद्धिक स्टेज वाला। సూక్ష్మ బౌద్ధిక స్థితి కలిగిన వారయ్యారు. जितनी सूक्ष्म बुद्धि की स्टेज होगी ఎంత సూక్ష్మ బుద్ధి స్టేజ్ ఉంటుందో उतना ज्ञान की गहराइयों को అంత జ్ఞాన లోతుల్ని पकड़ सकेगा और పట్టుకోగలుగుతారు. उतना ही सूक्ष्म से सूक्ष्म बाप
అంతే సూక్ష్మాతి సూక్ష్మమైన आपको पहचान सकेगा। తండ్రిని గుర్తించగలుగుతారు. जो जितना बाप को पहचानेगा ఎవరు ఎంత తండ్రిని గుర్తిస్తారో उसके महत्व को जानेगा అతని మహత్వతని తెలుసుకుంటారో तो फिर याद भी करेगा। అప్పుడు యాద్ కూడా చేయటం జరుగుతుంది. अगर ऊंचे ऊंचे बाप के महत्व को ही नहीं जाना ఒకవేళ ఉన్నతుడైన తండ్రి మహత్వాన్ని తెలుసుకోకపోయినట్లయితే అప్పుడు तो याद कैसे करेगा। యాద్ అనేది ఎలా చేయగలుగుతారు? तो बाप कहते हैं అయితే తండ్రి అంటారు, आंखें నేత్రాలు आंखें जो है నేత్రాలు ఏవైతే वो ఉంటాయో याद में बहुत काम देती है। అవి యాదులోని చాలా పనికొస్తాయి. उनकी किसी से दिल लग जाती है तो ఎవరికైనా ఎవరి మీదైనా మనసు వెళ్ళిపోయినట్లయితే అప్పుడు पहले पहले क्या होता है। అప్పుడు మొట్టమొదట ఏమవుతుంది? पहले पहले क्या होता है। మొట్టమొదట ఏమవుతుంది? पहले तो మొదటైతే और इंद्रियों का संग होता है या आंख का संग होता है। వేరే ఇంద్రియాల సాంగత్యం అవుతుందా లేక నేత్రాల యొక్క సాంగత్యం అవుతుందా? आंख का संग होता है। నేత్రాల సాంగత్యం అవుతుంది. तो ये आंख सब అయితే ఈ నేత్రాలు इंद्रियों में मुख्य है। అన్ని ఇంద్రియాలలోని ముఖ్యమైనదయ్యింది. एक दृष्टि से ఈ దృష్టితోని वृत्ति बनती है। వృత్తి తయారవుతుంది. दृष्टि सुधर जाए तो वाइब्रेशन सुधर जाते हैं। దృష్టి చక్కబడిపోయినట్లయితే వైబ్రేషన్ అనేది పరివర్తన అయిపోతుంది. और ये दृष्टि सुधारने का काम మరియు ఈ దృష్టిని చక్కబరిచేటటువంటి పని सिर्फ एक बाप का है। కేవలం ఒక్క తండ్రిది అయ్యింది. ऐसे नहीं कि मनुष्य मनुष्य को दृष्टि देंगे అలా ఏమీ కాదు. మనుష్యులకు దృష్టిని ఇచ్చినట్లయితే तो सृष्टि सुधर जाएगी। అప్పుడు సృష్టి చక్కబడిపోతుంది. बेसिक नॉलेज में ब्राह्मण लोग क्या समझते हैं। బేసిక్ నాలెడ్జ్లోని బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారు ఏమనుకుంటారు? एडवांस के मुकाबले అడ్వాన్స్తో పోల్చుకున్నట్లయితే बेसिक में चलने वाले तो బేసిక్లో నడిచేవారైతే हजारों लाखों करोड़ों की तादाद में है। వేల కొలది లక్షల కొలది కోట్ల సంఖ్యలోనే ఉన్నారు. लेकिन वो क्या समझते हैं కానీ వారు ఏమనుకుంటారు? कि दीदी दादी दादाओं की कृपा दृष्टि से हमारा ఈ దీది దాది దాదాల యొక్క కృపా దృష్టితోని మా యొక్క उद्धार हो जाए। ఉద్ధారం అయిపోవాలి. लेकिन ये हो नहीं सकता। కానీ ఇది అవ్వలేదు. 2500 वर्ष से 2500 సంవత్సరాల నుండి मनुष्य सृष्टि गुरुओं की कृपा दृष्टि लेते लेते మనుష్య సృష్టి గురువులది కృపా దృష్టిని తీసుకుంటూ गिरती चली आई। పడిపోతూ వెళ్ళిపోయింది. अब इस सृष्टि को ఇప్పుడు ఈ సృష్టిని दृष्टि से बाप దృష్టి ద్వారా తండ్రి उठाने आए। లేపడానికి వచ్చారు. एक ही बाप है। ఒక్కరే తండ్రి అయ్యారు. कोई तो एक ही बिंदी है। ఒకవేళ ఎవరైనా అన్నట్లయితే ఒక్కరే బిందువు అయ్యారని. तो बिंदी एक है 4 है 8 है। అయితే బిందువు ఒక్కరయ్యారు. నాలుగు అయ్యాయి, 8 అయ్యాయి. उसकी कोई विशेषता पेक्युलरिटी तो है नहीं। దాని యొక్క ఏం విశేషత పర్టికులరిటీ అనేది లేదు. वो बिंदी जब साकार शरीर में प्रवेश करे मुकर्रर रत में ఆ బిందువు ఎప్పుడైతే సాకార శరీరంలోని ముక్కరర్ శరీరంలోని ప్రవేశిస్తుందో तब ही पता लग सकता है అప్పుడే తెలుసుకోగలుగుతాం कि वो सुप्रीम सोल की दृष्टि से ఆ సుప్రీం సోల్ దృష్టితోని हमारी सृष्टि మన సృష్టి सुधर रही है। పరివర్తన అవుతుందని. तो आंखें कब भी बंद नहीं करना चाहिए। అయితే నేత్రాలను ఎప్పుడూ కూడా మూసుకొని ఉండకూడదు. आंखें बंद हो जाती है నేత్రాలు బంద్ అయిపోతాయంటే जरूर कुछ दाल में काला है। అప్పుడు తప్పకుండా
అనుమానించదగినది తప్పకుండా ఏదో ఉంది అని అర్థమవుతుంది. और कोई को याद करते होंगे? ఇంకెవరైనా జ్ఞాపకం చేసుకుంటారేమో. बाप तो कहते हैं తండ్రి అయితే అంటారు, अगर तुमने और कोई को याद किया ఒకవేళ మీరు వేరే ఎవరినైనా స్మృతి చేసినట్లయితే तो तुम सच्चे आशिक नहीं हो. అప్పుడు మీరు సత్యమైన ప్రియురాళ్ళు కాదు. मैं तो सच्चा मासूक हूँ, నేనైతే సత్యమైన ప్రియుణ్ణి అయ్యాను, लेकिन तुम सच्चे आशिक కానీ మీరు సత్యమైన ప్రియురాళ్ళు नहीं हो. కాదు. सच्चे आशिक बनेंगे సత్యమైన ప్రియురాళ్ళుగా అయినట్లయితే तो ऊंच पद जरूर पावे. అప్పుడు ఉన్నత పదవిని తప్పకుండా పొందడం జరుగుతుంది. मैंने बाप से कौन से ऐसे बच्चे हैं అనగా తండ్రితోని ఎవరు అటువంటి పిల్లలయ్యారు, जो ऊंच पद पाते हैं? వారు ఉన్నత పదవిని పొందుతారు. उनका मुख्य गुण क्या हुआ? వారి ముఖ్య గుణం ఏమయ్యింది? बाप को क्या प्रिय है? తండ్రికి ఏమి ఇష్టమయ్యింది? गॉड इज ट्रुथ कहा जाता है, గాడ్ ఈజ్ ట్రూత్ అని అనడం జరుగుతుంది. सच्चा बादशाह कहा जाता है, సత్య పాత్సాహ్ అని అనడం జరుగుతుంది. सत्य गुरु कहा जाता है, సత్య గురువు అని అనడం జరుగుతుంది. सत्य युग स्थापन करने वाला है. సత్య యుగాన్ని స్థాపన చేసేటటువంటి వారయ్యారు. तो सच्चखंड स्थापन करने वाले बाप को क्या प्रिय है? అయితే సత్యఖండాన్ని స్థాపన చేసేటటువంటి తండ్రికి ఏం ప్రియమవుతుంది? సచ్చాయి అని స్టూడెంట్ అన్నారు. पहले सच्चाई प्रिय. మొట్టమొదట సత్యత అనేది ఇష్టమవుతుంది. तो सच्चा होगा तो आंख क्यों छुपाएगा? అయితే సత్యమైన వారైనట్లయితే కళ్ళును ఎందుకని దాచిపెట్టుకొని ఉంచుకుంటారు? आंख क्यों बंद करेगा? కళ్ళును ఎందుకని మూసుకుంటారు? तो सच्चे आशिक बनेंगे అయితే సత్యమైన ప్రియురాళ్ళుగా అయినట్లయితే तो जरूर ऊंच पद पावेंगे. అప్పుడు తప్పకుండా ఉన్నత పదవిని పొందడం జరుగుతుంది. ये सारी मेहनत ऐसी याद में है, ఈ కష్టం అంతా కూడా అటువంటిది యాదలో అయ్యింది. और देह अभिमान बुलाता है. మరియు దేహ అభిమానాన్ని తీసుకొస్తుంది. आत्माभिमान ఆత్మాభిమానం बाप की याद दिलाता है. తండ్రి స్మృతిని తెప్పిస్తుంది. खुद आत्मिक स्थिति में होंगे స్వయం ఆత్మిక స్థితిలో ఉన్నట్లయితే तो ऑटोमेटिक बाप याद आवेगा. అప్పుడు ఆటోమేటిక్గా తండ్రి జ్ఞాపకం రావటం జరుగుతుంది. और कोई न कोई देह की देहधारी की याद में होंगे మరియు ఎవరో ఒకరి దేహధారుల యొక్క స్మృతిలోని ఉన్నట్లయితే देह के पदार्थों की याद में होंगे దేహం యొక్క పదార్థాల స్మృతిలోని ఉన్నట్లయితే तो ऑटोमेटिक बाप అప్పుడు ఆటోమేటిక్గా తండ్రి भूल जाते. మర్చిపోబడతారు. देह अभिमान में रहते हैं దేహాభిమానంలోనే ఉంటారు. तो फिर बुद्धि धक्के खाती रहती. అప్పుడు బుద్ధి ఎదురు దెబ్బల్ని తింటూ ఉంటుంది. एक देहधारी में जाएगी, दूसरे देहधारी में जाएगी. ఒక దేహదారి మీదకి వెళ్తుంది, రెండో దేహదారి మీదకి వెళ్తుంది. देह के एक पदार्थ में जाएगी, दूसरे पदार्थ में जाएगी. దేహం యొక్క ఒక పదార్థంలోకి వెళ్తుంది, రెండో పదార్థంలోకి వెళ్తుంది. और देहधारियों के साथ देहधारियों का स्थान भी लगा हुआ है. మరియు దేహదారులతోని దేహదారుల యొక్క స్థానం కూడా ఉండి ఉంటుంది. एक तीर्थ स्थान में जाएगी, दूसरे तीर्थ स्थान में जाएगी. ఒక్క తీర్థ స్థానంలోకి వెళ్తుంది, రెండో తీర్థ స్థానంలోకి వెళ్తుంది. मंदिर मस्जिद ठिकानों में बुद्धि भागती है. మందిర్ మస్జిద్ టికానాలలోకి బుద్ధి అనేది పరిగెడుతూ ఉంటుంది. धक्के खाते रहते. ఎదురు దెబ్బలను తింటూ వెళ్తారు. तो मुख्य बात है అయితే ముఖ్యమైన విషయం అయ్యింది आत्मिक स्थिति में रहना, ఆత్మిక స్థితిలోనే ఉండడం, आंखें खुली रखना కళ్ళుని తెరిచిపెట్టడం, और बाप को याद करना. మరియు తండ్రిని फिर స్మృతి बहुत చేయడం. मीठा भी बनना है. అప్పుడు చాలా మధురంగా కూడా అవ్వాలి. మళ్ళీ
इतना मीठा बने ఎంత మధురంగా అవ్వాలంటే जो वातावरण खुशनुमा हो जाए। దాని ద్వారా వాతావరణం అనేది పులకితమైపోవాలి, సుందరమైనదిగా అయిపోవాలి, नहीं సుందరంగా అయిపోవాలి. तो मुख से कोई कड़वा वचन निकलता है లేకుంటే నోటి ద్వారా ఏమైనా చెడు వచనాలు లేకుంటే నోటి ద్వారా ఏమైనా చేదు వచనాలు వెలువడినట్లయితే, कोई को टेढ़ी दृष्टि से देखते हैं ఎవరినైనా వంకర దృష్టితోని చూసినట్లయితే तो वातावरण అప్పుడు వాతావరణం खराब हो जाता है। పాడైపోతుంది. कोई आवाज भी नहीं होना चाहिए। ఏమీ శబ్దం కూడా రాకూడదు. वातावरण में मिठास हो, వాతావరణంలోని మధురత ఉండాలి, कड़वाहट न हो, చేదుతనం ఉండకూడదు, कोई प्रकार की आवाज भी नहीं। ఏ ప్రకారమైన ధ్వని కూడా ఉండకూడదు. कोई भी आवे ఎవ్వరు వచ్చినా तो కూడా देखे అప్పుడు చూడాలి कि ये कितनी मीठी बातें करते हैं। వీరు ఎంత మధురమైన మాటలని మాట్లాడతారు. क्या ఏంటి? मीठा बोलो, మధురంగా మాట్లాడండి, धीरे बोलो నెమ్మదిగా మాట్లాడండి, और कम बोलो। మరియు తక్కువగా మాట్లాడండి. बहुत साइलेंस होनी चाहिए। చాలా సైలెన్స్ అనేది ఉండాలి. ज्यादा बोल बोल जहाँ होती होगी ఎక్కడైతే ఎక్కువగా మాట్లాడటం జరుగుతుందో तो साइलेंस होगी, అప్పుడు సైలెన్స్ అనేది ఉంటుందా? हो नहीं सकती। అవ్వనే అవ్వలేదు. बहुत बोल बोल करने से फिर आपस में लड़ झगड़ पड़ते हैं। ఎక్కువగా మాటలు మాట్లాడినట్లయితే పరస్పరం కొట్లాడుకోవటం కూడా జరుగుతుంది. कोई बात ऐसी निकल जाएगी ఏదో ఒకటి అటువంటి విషయం అనేది బయటకు వచ్చేస్తుంది. जो एक दूसरे को कचोटती रहती है। అప్పుడు అది ఒకరితో ఒకరికి అది కొట్లాడే విధంగా చేస్తుంది. लड़ना झगड़ना नहीं है, పొట్లాడుకోవటం అది చేయకూడదు. नहीं तो जैसे कि बाप टीचर गुरु तीनों की निंदा कराते हैं। లేకుంటే తండ్రి, టీచర్, గురువు ముగ్గురు నిందని చేసేవారుగా అవుతారు. तीन गुरु निंदा के पाप के भागीदार बन जाते हैं। ముగ్గురు గురువుల నిందని చేసే పాపం యొక్క భాగీదారులుగా అయిపోవటం జరుగుతుంది. फिर ऐसों का पद क्या बनेगा? మళ్ళీ అటువంటి వారి పదవి అనేది ఎలా తయారవుతుంది? बहुत कम पद पावेंगे। చాలా తక్కువ పదవిని పొందడం జరుగుతుంది. बच्चों को तो अभी समझ मिली है। పిల్లలకైతే ఇప్పుడు తెలివి లభించింది. कब? ఎప్పుడు? अभी समझ मिली है। पहले ఎప్పుడు తెలివి లభించింది? 63 जन्मों में तो మొదట 63 జన్మలలోనైతే समझ थी ही नहीं। తెలివి ఉండేది కాదు. अभी माने संगम युग पर समझ मिली है। ఇప్పుడు అంటే సంగమ యుగంలోని తెలివి లభించింది. बाप कहते हैं తండ్రి అంటారు, हम तुमको पढ़ाते हैं। నేను మిమ్మల్ని చదివిస్తాను. क्या ఏంటి? ये क्यों नहीं कहा मैं तुमको पढ़ाता हूँ? ఇలా ఎందుకని అనలేదు, నేను మిమ్మల్ని చదివిస్తానని. हम क्यों कहा? మేము అని ఎందుకన్నారు? हम इसलिए कहा మేము అని ఎందువలన అనడం జరిగిందంటే कि चाहे बेसिक नॉलेज के बतौर पढ़ावे, అది బేసిక్ నాలెడ్జ్ మాధ్యంతోని చదివించిన, चाहे एडवांस नॉलेज के बतौर पढ़ावे, అది అడ్వాన్స్ నాలెడ్జ్ ఆధారంగా చదివించిన, कोई न कोई साकार ఏదో ఒకరి యొక్క సహకారం, ఏదో ఒకరి సాకారుడిది शरीरधारी का आधार तो శరీరధారి యొక్క ఆధారాన్ని అయితే लेना ही पड़ता है। తీసుకోవాల్సే వస్తుంది. तो एक बिंदी नहीं पढ़ा सकती। అయితే ఒక్క బిందువు చదివించలేదు. उनको आधार लेना पड़ता है। వారికి ఆధారం తీసుకోవాల్సి వస్తుంది. तो हम तुमको पढ़ाते हैं అయితే మేము మిమ్మల్ని చదివిస్తాము.
ऊंचे पद पाने के लिए। ఉన్నత పదవిని పొందడం కోసం. तो हम के अंदर जो जो आत्माएं आती हैं, అయితే మనలోని ఏ ఏ ఆత్మలైతే వస్తారో वो आत्माएं फिर ऊंचे नंबरवार ऊंचे होनी चाहिए या नहीं होनी चाहिए? ఆ ఆత్మలు నెంబర్ వారుగా ఉన్నతం అవ్వాలా లేక అవ్వకూడదా? नंबरवार ऊंचे हो गई, నెంబర్ వారు ఉన్నతం అయిపోయారు. उनसे ऊंचा और कोई వారికంటే ఉన్నతం ఇంకెవ్వరు కూడా हो नहीं सकता। ఉండలేరు. ऊंचे ते ऊंचे सेवक, ఉన్నతమైన వారు శివుడు. उसके बाद దాని తర్వాత बाप తండ్రి, मनुष्य सृष्टि का, మనుష్య సృష్టి వారు. उसके बाद దీని తర్వాత है कृष्ण बच्चा, కృష్ణ పిల్లవాడు. जो इस सृष्टि का पहला पत्ता है, ఎవరైతే సృష్టికి మొదటి ఆకున్నారో वो भी వారు కూడా ऊंचा आत्मा हुई। ఎవరైతే సృష్టి యొక్క మొదటి ఆకు ఉన్నారో వారు కూడా ఉన్నత కేటగిరీ వారు అయిపోయారు. तो हम तुमको पढ़ाता हूँ ऊंचे पद అయితే నేను మిమ్మల్ని చదివిస్తాను पाने के लिए, ఉన్నత పదవిని పొందడం కోసం. तो ऐसी पढ़ाई पढ़ करके फिर औरों को पढ़ाना। అయితే అటువంటి చదువుని చదివించి వేరే వారిని కూడా చదివించాలి. क्या वो तो पूरी पढ़ाई पढ़ नहीं पाए, స్వయం పూర్తిగా చదువుని చదవకపోయినట్లయితే, अधूरी पढ़ाई रह गई సగం చదువు ఉండిపోయినట్లయితే, और दूसरों को पढ़ाना शुरू कर दिया। మరియు ఇతరులని చదివించడం మొదలు పెట్టేసినట్లయితే, जैसे कि बेसिक नॉलेज हो गई, ఏ విధంగానూ అయితే బేసిక్ నాలెడ్జ్ అయిపోయింది. खुद भी समझ सकते हो స్వయం కూడా అర్థం చేసుకోవచ్చు. कि हम तो कोई को सुना ही नहीं सकता हूँ। మేమైతే ఎవ్వరికీ వినిపించలేము. जब कोई को सुनाए ही नहीं सकता हूँ, ఎప్పుడైతే ఎవరికైతే వినిపించనే లేనో ఎవరికి, तो ऊंचे पद क्या पाऊंगा? మరి అప్పుడు ఉన్నత పదవిని ఎలా పొందగలుగుతాను? मना అనగా ऊंचे पद पाने का सारा मदार किस बात पर ठहरा? ఉన్నత పదవిని పొందేటటువంటి ఆధారం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంది? दूसरों की जितनी सेवा करेंगे ఇతరులది ఎంత సేవని చేస్తామో उतना ऊंचे पद అంత ఉన్నత పదవి बन सकेगा। పొందగలుగుతాము. अगर प्रजा नहीं बनावेंगे ఒకవేళ ప్రజల్ని తయారు చేయకపోయినట్లయితే तो फिर क्या बनेंगे? అప్పుడు మళ్ళీ ఏమవ్వడం జరుగుతుంది? कोई राजा हो ఎవరైనా రాజు ఉన్నట్లయితే और उसकी कोई प्रजा हो ही नहीं, మరియు అతనికి ఎవరు ప్రజలు అనేవారు లేకపోయినట్లయితే तो क्या कहा जाएगा? ये राजा किसके ऊपर राजाई करता है? అప్పుడు ఏమనడం జరుగుతుంది? ఈ రాజా ఎవరి మీద రాజాయిని చేయటం జరుగుతుంది? जानवरों के ऊपर तो राजाई नहीं करेंगे। జంతువుల మీద అయితే రాజాయిని చేయటం అనేది జరగదు. भैंस चराता हो, ओके, ఒకవేళ గేదెల్ని సంభాలించేటటువంటి వారు అయినట్లయితే, मैं राजा हूँ, ఒకవేళ వారు అన్నట్లయితే ఏమనంటే నేను రాజునయ్యానని. नहीं, కాదు, आप समान बनाना है। తమ సమానంగా తయారు చేయాలి. जैसा राजा होगा, ఎలా రాజుంటాడో, ఎటువంటి వాడైతే రాజుంటాడో, यथा राजा యథా రాజా तथा उसकी प्रजा होगी। తథా వారి యొక్క ప్రజ ఉంటుంది. राजा सूर्यवंशी होगा రాజా సూర్యవంశీ అయినట్లయితే तो प्रजा भी అప్పుడు ప్రజలు కూడా सूर्यवंशी होगी। సూర్యవంశీయులు అవుతారు. राजा चंद्रवंशी होगा तो రాజా చంద్రవంశీ అయినట్లయితే प्रजा भी అప్పుడు అతని ప్రజ కూడా चंद्रवंशी होगी। చంద్రవంశీ అవుతుంది. ऐसे नहीं అలా ఏమీ కాదు. कि चंद्रवंशी प्रजा में చంద్రవంశీ ప్రజల్లోని सूर्यवंशी राजा के गुण आ जाएंगे। సూర్యవంశీ రాజు యొక్క గుణాలు వచ్చేస్తాయని. तो योग नहीं, ज्ञान नहीं, అయితే యోగం లేదు, జ్ఞానం లేదు. तो जरूर ऐसों को అయితే తప్పకుండా అటువంటి వారికి
जो पढ़े हुए हैं उनके आगे भरी दौड़ी पड़ेगी। ఎవరైతే చదువుకున్న వారు ఉంటారో వారి ఎదురుగా వీరికి బరువులను మోయాల్సి ఉంటుంది. इनके आगे ఎవరి ఎదురుగా? जिनमें न ज्ञान होगा ఎవరిలోనైతే జ్ఞానం కూడా ఉండదు और जिनमें न మరియు ఎవరిలోనైతే योग। యోగం కూడా ఉండదు. योग माने लगाओ। యోగం అంటే లగావ్, ప్రేమ, किसने? प्रीति, స్నేహం, ప్రీతి, लगन। లగన్. अपन को देखना चाहिए। స్వయాన్ని చూసుకోవాలి. अगर इस समय संगम युग के समय ना पास हुए ఒకవేళ ఈ సమయంలోని సంగమ యుగం సమయంలోని పాస్ అవ్వకపోయినట్లయితే, और कम पद पाया ఒకవేళ తక్కువ పదవిని పొందినట్లయితే तो कल्प कल्प का पद भ्रष्ट हो जाएगा। అప్పుడు కల్పంది పదవి భ్రష్టమైపోతూ एक जन्म की बात नहीं, ఒక్క జన్మ విషయం కాదు, एक युग की बात नहीं, ఒక్క యుగం విషయం కాదు, पूरे एक कल्प की भी बात नहीं। పూర్తిగా ఒక్క కల్పం యొక్క విషయం కూడా కాదు. हर कल्प कल्प ऐसे ही ప్రతి కల్పం ఆ విధంగానే कम पद पाते रहे। తక్కువ పదవిని పొందుతూ వెళ్ళడం జరుగుతుంది. बाप का तो काम है समझाना, తండ్రి పని అయితే అయ్యింది అర్థం చేయించడం. नहीं समझेंगे, అర్థం చేసుకోకపోయినట్లయితే, नहीं ध्यान देंगे ధ్యానం పెట్టకపోయినట్లయితే तो अपना ही पद भ्रष्ट करेंगे। అప్పుడు తమ పదవినే భ్రష్టం చేసుకోవటం జరుగుతుంది. कैसे कैसे किसको समझाना चाहिए ఎవరెవరికి ఎలా ఎలా అర్థం చేయించాలనేది वो भी बाबा समझाते रहे। అది కూడా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. जितना ही थोड़ा बोलेंगे, ఎంత తక్కువగా మాట్లాడతారు, याद में रह करके बोलेंगे, యాదిలో ఉండి మాట్లాడతారు, मीठा बोलेंगे, మధురంగా మాట్లాడతారు, उतना ही अच्छा है। అంతే మంచిదయ్యింది. क्योंकि क्या होता है, కానీ ఏమవుతుంది? समझाने वाला समझाता है एक आत्मा को, అర్థం చేయించేవారు అర్థం చేయిస్తారు ఒక్క ఆత్మ, और आवाज जाती है दो चार घरों तक। మరియు ధ్వని వెళ్తుంది ఇద్దరు నలుగురు దగ్గరికి. इससे क्या साबित होता है? దీని ద్వారా ఏం రుజువవుతుంది? आत्माभिमानी होकर पढ़ाई रहा है, ఆత్మాభిమానిగా అయ్యి చదివిస్తున్నారా, बाबा की याद में पढ़ाई रहा है, బాబా యాదలోని చదివిస్తున్నారా, या देहाभिमान में पढ़ाई रहा है? లేక దేహ అభిమానంలోని చదివిస్తున్నారా? खुद देहभान में है तो స్వయం దేహ భానంలో ఉన్నట్లయితే అప్పుడు आत्मा भी कैसी तैयार होगी? ఆ ఆత్మలు కూడా ఎలా తయారవుతాయి? ऐसी आत्मा तैयार होगी ఎటువంటి ఆత్మ తయారవుతుందంటే, जो कहे बहन जी हम क्या करें, हमारी तो जोर से बोलने की आदत ही है। వారు కూడా అనడం జరుగుతుంది, బెహన్జీ మేమేం చేయాలి, మా మాటలే అలా ఉంటాయి, మా మాట్లాడే తీరే అలా ఉంటుంది, आप बुरा मत मानो, మీరు చెడుగా అనుకోవద్దు. माना वो अपनी जोर से बोलने की आवाज అనగా వారు గట్టిగా మాట్లాడేటటువంటి को कम करना उनके बस की बात, जैसे వారు దానిని తగ్గించుకునేటటువంటి విషయం అనేది వారి వశం అయ్యేటటువంటిది रही नहीं। అవ్వలేదు. ओम ఓం శాంతి. ये है एक छोटा सा रात्रि क्लास। ఇదైంది ఒక చిన్న రాత్రి క్లాస్. 20 मार्च 1967। 20 మార్చ్ 1967ది. मूल बात है ही बाप को याद करना। మూల విషయం అవ్వడమే అయ్యింది తండ్రిని స్మృతి చేయటం. क्या ఏంటి? सब्जेक्ट्स तो 4 हैं। సబ్జెక్ట్స్ అయితే 4 ఉన్నాయి. ईश्वरीय ज्ञान की ఈశ్వరీయ జ్ఞానం, ज्ञान बहुत ज्ञान सुनते हैं, सुनाते हैं। చాలా జ్ఞానాన్ని వింటారు, వినిపిస్తారు. बाबा भी आकर के कितना ज्ञान सुनाते हैं। బాబా కూడా వచ్చి ఎంత జ్ఞానాన్ని వినిపిస్తారు. कहते हैं जब तक जीना है అంటారు ఎంతవరకు అయితే జీవించాలో तब तक जीना है। అంతవరకు త్రాగాలి.
और ज्ञान जो सुनते हैं మరియు జ్ఞానం ఏదైతే వింటారో उसको धारण भी करना है। మరియు దానిని ధారణ కూడా చేయాలి. ज्ञान की धारणा होगी జ్ఞానంది ధారణ అయినట్లయితే तो दिव्य गुणों की भी धारणा होगी అప్పుడు దివ్య గుణాలది కూడా ధారణ అవుతుంది. और जो ईश्वरीय शक्तियाँ मिलती हैं वो भी మరియు ఈశ్వరీయ శక్తులు ఏవైతే లభిస్తాయో धारण बनी रहेंगी। ఆ ధారణలు కూడా ఉండడం జరుగుతుంది. तो धारणा भी एक सब्जेक्ट है। అయితే ధారణది కూడా ఒక సబ్జెక్ట్ అయ్యింది. जो ज्ञान लेते हैं, जो धारणाएं करते हैं, ఎవరైతే జ్ఞానాన్ని ఇస్తారో, ఎవరైతే ధారణల్ని చేస్తారో उनको फिर दूसरों तक पहुंचाना, మళ్ళీ వారికి వేరే వారి దగ్గరికి చేరవేయాలి. दूसरों को भी आप समान ఇతరులని కూడా తమ సమానంగా बनाना। తయారు చేయాలి. ये फिर है सेवा का सब्जेक्ट। ఇది అయ్యింది మళ్ళీ సేవా సబ్జెక్ట్. ज्ञान, धारणा और सेवा, జ్ఞానం, ధారణ మరియు సేవ. ये तीन सब्जेक्ट्स तो है ही है, ఈ మూడు సబ్జెక్ట్స్ అయితే ఉండనే ఉన్నాయి. लेकिन इन तीनों में सबसे मुख्य है కానీ ఈ మూడింటిలోని కూడా అన్నింటికంటే ముఖ్యమైనది అయ్యింది याद। యాద్. क्यों ఎందుకని इतना महत्व याद को क्यों दे दिया? ఇంత మహత్వత అనేది యాదకి ఇచ్చేయటం ఎందుకని జరిగింది? क्योंकि ज्ञान सुनना सुनाना ఎందుకంటే జ్ఞానం వినడం, వినిపించడం वाचा की सेवा है। వాచా సేవ అయ్యింది. वाचा వాచా से जो सेवा होती है ద్వారా ఏదైతే సేవ జరుగుతుందో उसके लिए कुछ भाग दौड़ भी करनी पड़ती है। దానికోసం కొంచెం పరిగెత్తడం కూడా జరుగుతుంది. माना कर्मेंद्रियों की भी सेवा करनी पड़ती है। అనగా కర్మేంద్రియాలది కూడా సేవని చేయాల్సి వస్తుంది. तो कर्मणा सेवा और वाचा सेवा అయితే కర్మణ సేవ, వాచా సేవ ये स्थूल सेवा है అయితే ఇవి స్థూలమైన సేవలు అయ్యాయి या सूक्ष्म सेवा है? లేక సూక్ష్మ సేవలు అయ్యాయి. वाचा भी स्थूल है, వాచా కూడా స్థూలమైనది అయ్యింది. कर्मेंद्रियां भी కర్మేంద్రియాలు కూడా स्थूल है। స్థూలమైనవి అయ్యాయి. स्थूल में ज्यादा ताकत होती है స్థూలంలోని ఎక్కువగా శక్తి అనేది ఉంటుందా, या सूक्ष्म में ज्यादा ताकत होती है? లేదా సూక్ష్మంలోని ఎక్కువ శక్తి అనేది ఉంటుందా? सूक्ष्म में ज्यादा ताकत होती है। సూక్ష్మంలోని ఎక్కువగా శక్తి అనేది ఉంటుంది. एटम बम बनता है, जितना एटम सूक्ष्म होता है యాటమ్ బాంబులు తయారవుతాయి. యాటమ్ బాంబు అనేది ఎంత సూక్ష్మంగా ఉంటాయో तो कितनी ताकत होती है। అయితే ఎంత శక్తి ఉంటుంది. आत्मा को अनुरूप कहते हैं। ఆత్మని అనురూపం అని అనడం జరుగుతుంది. तो विद्वान आचार्य भी कहते हैं आत्मा बहुत शक्तिशाली है। విద్వాన్ ఆచార్యులు కూడా అనడం జరుగుతుంది ఆత్మ చాలా శక్తిశాలి అయ్యిందని. अब शक्तिशाली तो है, ఇప్పుడు శక్తిశాలి అయితే అయ్యింది. लेकिन फिर नीचे क्यों गिरती जाती है आत्माएं? కానీ ఆత్మ కిందకి దిగజారిపోతూ ఎందుకని వెళ్ళిపోతుంది ఆత్మలో? देवत्व से नीचे गिरी దైవత్వం నుండి కిందకి దిగజారింది. तो मनुष्य बने, అప్పుడు మనుషులుగా తయారవ్వడం జరిగింది. मनुष्यत्व से नीचे गिरी మనుషత్వం నుండి కిందకి పడడం జరిగిందో तो राक्षस बन गई। అప్పుడు రాక్షసులు తయారైపోయారు. जानवर जैसी, जानवरों से भी జంతువుల వలె, बदतर बन गई। జంతువుల కంటే అధ్వానంగా తయారైపోయారు. तो आत्मा में पावर कहाँ हुई? అయితే ఆత్మలోని పవర్ ఎక్కడుంది? పవర్ ఎక్కడికి వెళ్ళింది? आत्मा जो है ఆత్మ वो ఏదైతే देह के ఉంటుందో संग करने से देह समझ बैठी। అది దేహ సంఘాన్ని చేస్తూ దేహం అనుకోవటం మొదలుపెట్టింది. तो मन बुद्धि रूपी आत्मा అయితే మనసు, బుద్ధి రూపీ ఆత్మ स्थूल बन गई। స్థూలంగా అయిపోయింది.
सूक्ष्म शक्ति समाप्त हो गई సూక్ష్మ శక్తి సమాప్తి అయిపోయింది. तो पावर नहीं रहती। అప్పుడు పవర్ అనేది ఉండదు. कितने साल हो गए बेसिक ఎన్ని नॉलेज సంవత్సరాలు चलते चलते, అయిపోయాయి బేసిక్ నాలెడ్జ్లో నడుస్తూ 70 साल हो गए। 70 సంవత్సరాలు అయిపోయాయి. दुनिया में कोई ప్రపంచంలో परिवर्तन ఎవరైనా हुआ? ఏదైనా పరివర్తన అనేది అయ్యిందా? ఎవరైనా పరివర్తన అయ్యారా? कहीं कोई परिवर्तन दिखाई पड़ता है? ఎక్కడైనా ఏదైనా పరివర్తన బ్రాహ్మణుడు. అనేది కనిపిస్తుందా? दुनिया के अंदर ही परिवर्तन दिखाई पड़ता है? బ్రాహ్మణ ప్రపంచంలోనే పరివర్తన అనేది కనిపిస్తుందా? नहीं। कारण क्या हुआ? కారణం ఏమయ్యింది? क्या कारण हुआ కారణం ఏమయ్యింది? है? जो आत्मिक स्थिति है वो अभी तक भी पक्की नहीं हुई। ఏదైతే ఆత్మిక స్థితి ఉంటుందో అది ఇప్పటి వరకు కూడా ఇంకా పరివర్తన అనేది అవ్వలేదు, పరిపక్వం అవ్వలేదు. सर्विस भी करते हैं तो देवभान की सर्विस करते हैं। సర్వీస్ని కూడా చేస్తారు, అది కూడా దేహభానంలో ఉండి చేస్తారు. बाचा के जो पंडित बन जाते हैं उन्हें बड़ा अहंकार आ जाता है। వాచ పండితులుగా ఎవరైతే అయిపోతారో వారికి చాలా అహంకారం అనేది వచ్చేస్తుంది. दूसरों को कंट्रोल करने लग पड़ते हैं। ఇతరులని కంట్రోల్ చేయటం మొదలు పెట్టేస్తారు. तो देवभान की सेवा हुई ना। అయితే దేహభానం యొక్క సేవ అయ్యింది కదా. बाबा आके कहते हैं मैं ओबीडिएंट सर्वेंट बन करके आया हुआ हूँ। బాబా వచ్చి చెబుతారు నేను ఒబీడియంట్ సర్వెంట్గా అయ్యి వచ్చి ఉన్నానని. और बच्चे एक दूसरे को कंट्रोल करना शुरू कर देते हैं। మరియు పిల్లలు ఒకరిని ఒకరు కంట్రోల్ చేయటం మొదలు పెట్టేస్తారు. तो देवभान అయితే की దేహభానం सेवा సేవ और आत्माभिमानी की सेवा, మరియు ఆత్మాభిమానం యొక్క సేవ, उसमें बड़ा भारी फर्क हो जाता है। దానిలోని చాలా ఎక్కువ తేడా అనేది వచ్చేస్తుంది. इसलिए बोला అందువలనే అన్నారు कि याद सबसे बड़ा सब्जेक्ट। యాద్ అన్నింటికంటే పెద్ద సబ్జెక్ట్ అయ్యింది. ज्ञान मुख्य चीज है। జ్ఞానం ముఖ్యమైన వస్తువు అయ్యింది. आत्मा का परमात्मा का सृष्टि चक्र का ज्ञान नहीं होगा ఆత్మది పరమాత్ముడిది సృష్టి చక్రం యొక్క జ్ఞానం లేకపోయినట్లయితే तो फिर पहचान नहीं होगी। అప్పుడు గుర్తింపు అనేది ఉండదు. ज्ञान मुख्य है और पहले है। జ్ఞానం ముఖ్యమైనది అయ్యింది మరియు మొదటిది అయ్యింది. क्या ఏంటి? मुख्य चीज है ముఖ్య వస్తువు అయ్యింది और पहली चीज है, बेसिक चीज మరియు మొదటి వస్తువు అయ్యింది, है, బేసిక్ వస్తువు అయ్యింది. लेकिन एवर लास्टिंग चीज नहीं। కానీ ఎవర్ లాస్టింగ్ వస్తువు కాదు. आखिरी में एवर लास्टिंग ताकत कौन सी हुई? లాస్ట్కి ఎవర్ లాస్టింగ్ శక్తి ఏమయ్యింది? याद। యాద్. और अंत में क्या रह जाएगा? మరియు అంతంలో ఏం ఉండిపోతుంది? याद ही रह जाएगी। యాదే अंत रह ఉండిపోతుంది, जाएगा। తంతు ఉండిపోతుంది. अंत में ज्यादा ताकत होती है, सार में ज्यादा ताकत होती है। తంతులోని ఎక్కువ శక్తి ఉంటుందా, సారంలో ఎక్కువ శక్తి ఉంటుందా, या विस्तार में ज्यादा ताकत होती है। లేక విస్తారంలో ఎక్కువ శక్తి ఉంటుందా? ज्ञान का हो जाता है बहुत विस्तार। జ్ఞానం అయిపోతుంది చాలా విస్తారం. कितना विस्तार बताया? ఎంత విస్తారం చెప్పటం జరిగింది? दुनिया के जितने भी जंगल हैं उन सब की कलम बनाओ। ప్రపంచంలో ఎన్నైతే అడవులు ఉన్నాయో వాటిలోని చెట్లన్నిటినీ కూడా, అడవినంతటిని కలములుగా తయారు చేయండి. और जितना भी सागर में पानी है उसकी स्याही बनाओ। మరియు సముద్రంలో ఎంతైతే జలం ఉందో దానిని ఇంకుగా తయారు చేసుకోండి. तो भी ज्ञान అయినా కూడా జ్ఞానం टूटेगा नहीं। పూర్తిగా నశించదు, అయిపోదు. इतना ज्ञान का विस्तार। అంత జ్ఞానం యొక్క విస్తారం అయ్యింది. సమాప్తి అయిపోదు, అంత జ్ఞానం యొక్క విస్తారం అయ్యింది. तो सार लेना अच्छा। అయితే సారాన్ని తీసుకోవటం మంచిదా?
या विस्तार लेना अच्छा? లేక విస్తారాన్ని తీసుకోవటం మంచిదా? ये भी ठीक है। ఇది కూడా కరెక్ట్ అయ్యింది. जितना हम सार ग्रहण करेंगे उतना ही विस्तार करने वाले भी बन जाएंगे। ఎంత మనం సారంలోని ఉండేటటువంటి వారం అవుతామో అంత విస్తారం కూడా అయిపోతుంది. बीज सार है బీజం అయ్యింది సారం, और झाड़ మరియు వృక్షం विस्तार। విస్తారం అయ్యింది. बरगद का बीज कितना छोटा होता है और झाड़ మర్రి చెట్టు బీజం ఎంత చిన్నగా ఉంటుంది మరియు దాని వృక్షం कितना बड़ा हो जाता है। ఎంత जितना పెద్దగా అయిపోతుంది. सूक्ष्म बीज ఎంత సూక్ష్మమైన బీజము उतना बड़ा అంత పెద్ద झाड़ बन जाता है। వృక్షం తయారైపోతుంది. तो मूल बात हुई అయితే మూల విషయం అయ్యింది, कि जितना हम आत्माभिमानी बनेंगे, ఎంత మనం ఆత్మాభిమానిగా తయారవుతాము, आत्मिक स्थिति की प्रैक्टिस करेंगे, ఆత్మిక స్థితిది ప్రాక్టీస్ని చేస్తాము, सूक्ष्म आत्मिक स्थिति में टिकेंगे, సూక్ష్మ ఆత్మిక స్థితిలో స్థిరం అవుతాము, उतना ही सूक्ष्म बाप के नजदीक అంతే సూక్ష్మ తండ్రికి దగ్గరగా पहुंचेंगे। చేరుకోవటం జరుగుతుంది. और जितना ही सूक्ष्म बाप के नजदीक पहुंचेंगे उतना ही हम उसको पहचानेंगे। మరియు ఎంత తండ్రికి దగ్గరగా చేరుకుంటామో అంతే మనము తండ్రిని గుర్తించగలుగుతాము, पहुंचेंगे। చేరుకుంటాం. और जितना ही सूक्ष्म बाप के नजदीक पहुंचेंगे उतना మరియు ఎంత సూక్ష్మ తండ్రికి దగ్గరగా చేరుకుంటామో అంతే ही हम उसको पहचानेंगे। అంతే మనం వారిని గుర్తించగలుగుతాం. ऐसे नहीं कि कोई ज्ञान ज्यादा सुनता है, అలా ఏమీ కాదు. ఎవరైనా జ్ఞానాన్ని ఎక్కువగా వింటారు, ज्यादा ज्ञान सुनाता है ఎక్కువ జ్ఞానాన్ని వినిపిస్తారు, तो बड़ा भारी ज्ञानी हो गया। అప్పుడు అతిపెద్ద జ్ఞాని అయిపోయారని, इतना ज्ञानी हो गया कि वो संसार में बाप को प्रत्यक्ष कर सकता है। ఎంత జ్ఞాని అయిపోయాడు అంటే వారు ప్రపంచంలోని తండ్రిని ప్రత్యక్షం చేయగలుగుతారు. नहीं, కాదు. ब्राह्मणों की बेसिक दुनिया में सबसे ज्यादा ज्ञानी कौन माना जाता था? బ్రాహ్మణ ప్రపంచంలోని అందరికంటే కూడా పెద్ద జ్ఞాని అని ఎవరిని అనుకోవటం జరిగేది? हैं? జగదీష్ బాయి అని చెప్పి స్టూడెంట్ जगदीश भाई అన్నారు. बहुत జగదీష్ బాయి ज्ञानी माने जाते थे। చాలా పెద్ద జ్ఞాని అని అనిపించుకునేవారు. फिर जब शरीर छोड़ा तो अंत में क्या कह के गए? శరీరాన్ని విడిచిపెట్టేశారో అప్పుడు అంతిమంలోని ఏమై అని వెళ్ళిపోవటం జరిగింది. हैं? ये कह के गए कि हमने जो प्रतिज्ञा స్టూడెంట్ ఏదో అన్నారు. ఏమని వెళ్ళిపోయారంటే, ली थी कि मैं बाप को మేము ఏదైతే ప్రతిజ్ఞని చేశామో నేను తండ్రిని प्रत्यक्ष करके छोड़ूंगा, ప్రత్యక్షం చేసి విడిచిపెడతాను, बाप की पूरी प्रत्यक्षता करूंगा। తండ్రి పూర్తిగా ప్రత్యక్షతని తండ్రిది చేస్తాను. इस बात में मैं फेल हो गया। ఈ విషయంలోని నేను ఫెయిల్ అయిపోయాను. मैं बाप को प्रत्यक्ष నేను తండ్రిని ప్రత్యక్షం नहीं कर सकता। చేయలేకపోయాను. तो ज्ञान అయితే జ్ఞానం जल है జలమయ్యింది, और याद మరియు యాద్ भोजन है। భోజనం అయ్యింది. ताकत जल में ज्यादा होती है శక్తి భోజనంలో ఎక్కువగా या ఉంటుందా, भोजन में ज्यादा ताकत होती है? జలంలో ఎక్కువగా ఉంటుందా లేక భోజనంలో ఎక్కువగా ఉంటుందా శక్తి? भोजन खाएंगे భోజనాన్ని తిననట్లయితే तो ताकत मिलेगी। అప్పుడు శక్తి లభిస్తుంది. पानी ही पानी पीते रहेंगे నీళ్ళని త్రాగుతూ వెళ్ళినట్లయితే तो ताकत नहीं मिलती। అప్పుడు ఆ శక్తి అనేది లభించదు. फिर మళ్ళీ अच्छा पानी पीना बंद कर देते, మంచిది, నీళ్ళని త్రాగడం ఆపేస్తారు. भोजन ही भोजन खाते रहे భోజనాన్ని తింటూ ఉన్నట్లయితే तो गर्मी चढ़ जाएगी। అప్పుడు వేడి అనేది ఎక్కువైపోతుంది, ఎక్కేస్తుంది. तो वो भी नहीं चलेगा। అయితే అది కూడా నడవదు.
बैलेंस रखना, బ్యాలెన్స్ పెట్టుకోవాలి, भोजन भी लेना, భోజనాన్ని కూడా తీసుకోవాలి, याद में भी रहना, యాదిలోని కూడా ఉండాలి, మరియు తోడు తోడులోని ज्ञान का జ్ఞానం जल भी ग्रहण करना। జలాన్ని కూడా గ్రహణం చేయాలి. लेकिन जल को प्रिय महत्व इतना नहीं देना కానీ జలానికి అంత మహత్వత అనేది ఇవ్వకూడదు. कि बस ज्ञान ही सब कुछ है। ఏమనంటే ఇంకంతే జ్ఞానమే అంతా అయ్యిందని. नहीं, కాదు, ज्ञान भी सब कुछ नहीं है। జ్ఞానం కూడా అంతా అవ్వలేదు, ज्ञान की दूसरों की सेवा करना भी सब कुछ नहीं है। జ్ఞానంతోని ఇతరుల సేవను చేయటం కూడా అంతా అవ్వలేదు. और ज्ञान की जो धारणा की और दूसरों को कराई, మరియు జ్ఞానం ఏదైతే ధారణ చేశామో ఇతరులతోటి చేయించామో वो भी सब कुछ नहीं। అది కూడా అంతా కాదు. तीनों सब्जेक्ट में अगर कोई फेल भी हो जाता है 3 సబ్జెక్ట్స్లోని ఒకవేళ ఎవరైనా ఫెయిల్ అయిపోయినా కూడా, लेकिन याद की सब्जेक्ट में अगर परसेंटेज सबसे जास्ती चली जाती है కానీ యాదు సబ్జెక్టులోని అన్నింటికంటే ఎక్కువగా పర్సెంటేజ్ అనేది వెళ్ళిపోయినట్లయితే तो अंत में रिजल्ट అప్పుడు అంతంలోని రిజల్ట్ అనేది क्या निकलेगा? ఏం వెలువడుతుంది? पास या फेल? పాస్ पास कहा जाएगा। లేక ఫెయిల్. పాస్ అనడం జరుగుతుంది. तो याद का इतना महत्व है। అయితే యాదుది అంత మహత్వత అనేది ఉంది. मूल बात है बाप को याद करना। మూల విషయం అయ్యింది తండ్రిని స్మృతి చేయటం. ज्ञान तो साधन है। జ్ఞానం అయితే సాధనం అయ్యింది. क्या? ఏంటి? याद करने का। యాదుని చేసేటటువంటిది, యాదుని చేసేందుకు. ज्ञान होगा జ్ఞానం ఉన్నట్లయితే तो याद होगी, అప్పుడు యాదు ఉంటుంది. ज्ञान नहीं होगा జ్ఞానం లేకపోతే तो याद नहीं होगी। అప్పుడు యాదు కూడా ఉండదు. तो साधन को देखना है, అయితే సాధనాలను చూడాలా, या जिस साध्य पर जिस लक्ष्य पर हमको पहुंचना है वो देखना है। లేక అప్పుడు యాదు కూడా ఉండదు. तो साधन को देखना है, అయితే సాధనాన్ని చూడాలా, या जिस साध्य पर जिस लक्ष्य पर हमको లేక ఏ సాధ్యం మీదైతే ఏ లక్ష్యానికైతే మనకి पहुंचना है చేరుకోవాలో वो देखना है। దానిని చూడాలా. साधन సాధనం साधन है సాధన అయ్యింది, और साध्य साध्य है। మరియు సాధ్యం సాధ్యమయ్యింది. लक्ष्य होगा లక్ష్యం तो ఉన్నట్లయితే लक्षण आ गई। అప్పుడు లక్షణాలు వస్తాయి. तो बाप को याद करने की मुख्य बात, అయితే తండ్రిని యాద్ చేసేటటువంటిది ముఖ్య విషయం అయ్యింది. और दूसरी बात మరియు రెండో విషయం అయ్యింది षष्ठी चक्र को याद करना। ये हो गया ज्ञान। సృష్టి చక్రాన్ని యాద్ చేయటం. మరియు అయితే ఇది అయిపోయింది జ్ఞానం. ये नंबर 2 की चीज। ఇది నెంబర్ 2వ వస్తువు అయ్యింది. पहला प्रियरिटी మొదట ప్రిఫరెన్స్ అనేది याद के सब्जेक्ट को, యాది యొక్క సబ్జెక్టుది, और दूसरा మరియు రెండోది ज्ञान। జ్ఞానం. तो अपने ऊपर ये नजर रखनी है। అయితే తమ మీద ఈ దృష్టిని పెట్టుకోవాలి. तीसरी बात మూడో విషయం, कि मेरे अंदर कोई अवगुण तो नहीं है। నాలోని అవగుణాలు అయితే ఏమీ లేవు కదా. बच्चों को ये चाहना है పిల్లలకి కోరుకుంటుంది कि बाप से हम पूरा वर्षा ले लें। ఏమనంటే మేము తండ్రితోని పూర్తిగా कोई వారసత్వాన్ని बच्चे हैं इतनी తీసేసుకోవాలి. बातें नहीं समझते हैं। కొంతమంది పిల్లలు ఉంటారు ఇన్ని విషయాలను అర్థం చేసుకోరు. जितना विस्तार बताया जाता है ज्ञान का, ఎంతైతే విస్తారాన్ని జ్ఞానంది చెప్పటం జరుగుతుందో అంతా, तो बाप कहते हैं कोई हर्ज नहीं। అప్పుడు తండ్రి అంటారు ఏం పర్వాలేదు. बूढ़ी बूढ़ी माताएं ముసలి ముసలి మాతలు बहुत अफसोस करती रहती हैं వారు చాలా దుఃఖీలుగా అవుతూ ఉంటారు. कि हमारे अंदर तो ज्ञान ठहरता ही नहीं। మాలో అయితే జ్ఞానం నిలవదు అని. बाबा कहते कोई हर्ज नहीं। బాబా అంటారు ఏం పర్వాలేదు, अच्छा तो लगता है, మంచిగా అయితే అనిపిస్తుంది కదా.
जब ज्ञान सुनते हैं ఎప్పుడైతే జ్ఞానాన్ని వింటారో तो अंदर से चाहना तो है, अच्छा అప్పుడు లోపల నుండి కోరిక అయితే ఇష్టమైతే ఉంటుంది కదా, तो लगता है। మంచిగా అయితే అనిపిస్తుంది కదా. इतना ज्ञान नहीं है तो कोई हर्जा नहीं। ఇంత జ్ఞానం లేకపోయినట్లయితే అయినా పర్వాలేదు. हमको तो बाप से वर्षा लेना है। మనకైతే తండ్రితోని వారసత్వాన్ని తండ్రి నుండి తీసుకోవాలి. मुक्ति ముక్తి और जीवन मुक्ति। మరియు జీవన్ముక్తిది. तो पहले पहले ये निश्चय होना चाहिए అయితే మొట్టమొదట ఈ నిశ్చయం అనేది ఉండాలి. कि जिससे वर्षा लेना है ఏమనంటే ఎవరితోనైతే వారసత్వాన్ని తీసుకోవాలో उसको हमने पहचान लिया। వారిని మనం గుర్తించేసామా? बाप को पहचाना, बाप को जाना, తండ్రిని గుర్తించడం, తండ్రిని తెలుసుకోవటం माना बहुत बड़ा काम हो गया। అనగా చాలా పెద్ద పని అయిపోయింది. इसलिए बाबा कहते हैं तुम बच्चों में और कोई शिफ्ट हो या ना हो, అందువలనే బాబా అంటారు, పిల్లలైన మీలోని వేరే గుణం ఉన్నా లేకపోయినా విశేషత दुनिया वालों के मुकाबले ప్రపంచం వారితో పోల్చుకున్నట్లయితే कौन सा विशेष गुण है? ఏం విశేషమైన గుణం అనేది ఉంది? बाप की पहचान तुम बच्चों को, बल తండ్రిది గుర్తింపు అనేది పిల్లలైన మీకే ఉంది. कोई गुण नहीं है। భలే ఏమి గుణాలైనా లేవు. मेरे गुण हारे में कोई गुण नहीं। ఏ నిర్గుణుడైన నాలోని ఏ గుణాలు లేవు. बंदरों की महफिल में आता हूँ, నేను కోతుల సభలోని వస్తాను. कोई कहे बंदरों को कोई गुण होता है? ఎవరైనా ఒకవేళ అనినట్లయితే కోతుల్లో ఏమైనా గుణాలు ఉంటాయా? बंदरों में तो विकार ही विकार भरे पड़े होते हैं। కోతుల్లోనైతే వికారాలే వికారాలు నిండి ఉంటాయి. गुण तो कोई होता नहीं, గుణాలైతే ఏమీ ఉండవు. तो भी అయినా కూడా राम की सेना गाई हुई क्यों है? రాముడి సేన అని గాయనం ఎందుకు చేయబడింది? हैं? क्योंकि ఎందుకంటే उन बंदरों ने ही ఆ కోతులే बाप को తండ్రిని पहचाना గుర్తించారు, और दुनिया ने बाप को మరియు ప్రపంచం తండ్రిని नहीं पहचाना। గుర్తించలేదు. तो बाप से पूरा वर्षा लेना चाहिए। అయితే తండ్రి ద్వారా పూర్తిగా వారసత్వాన్ని తీసుకోవాలి. बाप आया हुआ है वर्षा देने के लिए, తండ్రి రావడమే జరిగింది వారసత్వాన్ని ఇవ్వడం కోసం. और ये बेहद का बाप तो सबका बाप है। మరియు బేహద్ద తండ్రి అయితే అందరి తండ్రి కూడా అయ్యారు. क्या ఏంటి? ऐसे नहीं అలా ఏమీ కాదు. कि अंधे लूले लगड़े काने कोड़ी कुब्जे है उन అందులు, కుంటివారు, గుడ్డివారు, చెవిటివారు, గూనివారు का बाप नहीं है। చేతులు లేనివారు, కాళ్ళు లేనివారు వారి తండ్రిని కాదు అని. दुष्ट है उनका बाप नहीं है। దుష్టులు ఎవరైతే ఉన్నారో వారి తండ్రి కాదు అని. देवताओं का ही बाप है దేవతల యొక్క తండ్రి అయ్యారు नहीं। కాదు. इस बाप की सिद्धि क्या है? ఈ తండ్రిది విశేషత ఏమయ్యింది? क्या ఏంటి? ऐसे नहीं అలా ఏమీ కాదు. कि अंधे लूले అందులు, కుంటివారు, लगड़े काने నడవలేని వారు, చెవిటివారు, कोड़ी कुब्जे है కోడి, కుబ్జే ఎవరికైతే గూని ఉంటుందో వారు, గూనివారు उनका बाप नहीं है। వారు తండ్రి కాదు అని. दुष्ट है उनका बाप नहीं है। దుష్టులయ్యారు వారి తండ్రి కాదని. देवताओं का ही बाप है దేవతల తండ్రి అయ్యారని. नहीं। కాదు. इस बाप की सिद्धि क्या है? ఈ తండ్రి యొక్క విశేషత ఏంటయ్యింది? ये వీరు सबका बाप है। అందరికీ తండ్రి అయ్యారు. राक्षसों का भी बाप है రాక్షసులకి కూడా తండ్రి అయ్యారు, और మరియు देवात्माओं का भी बाप। దేవాత్మలకి కూడా తండ్రి అయ్యారు. बाप ने ही आकर के पहले पहले ब्रह्मा कुमार कुमारियों को रचा है। తండ్రి వచ్చి మొట్టమొదట బ్రహ్మ కుమార్ కుమారీలని రచించారు. बाप से वर्षा भी जरूर बच्चों को ही मिलना चाहिए।
తండ్రితోని వారసత్వం కూడా పిల్లలకి తప్పకుండా లభించాలి. है इनको ఎవరికి? दुनिया वालों को नहीं, ప్రపంచం వారికి కాదు. जो बाप के बच्चे बने, ఎవరైతే తండ్రికి పిల్లలుగా తయారయ్యారు, जिन्होंने बाप को पहचाना, ఎవరైతే తండ్రిని గుర్తించారు, उन बच्चों को बाप का वर्षा मिलना चाहिए, ఆ పిల్లలకి తండ్రిది వారసత్వం లభించాలి. मिलना भी है, లభించాలి కూడా. और वर्षा मिलना है स्वर्ग का। మరియు వారసత్వం లభించాలి స్వర్గంది. कौन सा? ఏంటి? स्वर्ग का वर्षा मिलना है। స్వర్గంది వారసత్వం లభించాలి. क्यों? ఎందుకని? वर्षा नरक का नहीं होता है। వారసత్వం నరకం దవదా? द्वापर कलयुग में सुख नहीं होता क्या? ద్వాపర కలియుగంలో సుఖం ఉండదా ఏంటి? है? नहीं होता। ఉండదు అని చెప్పి స్టూడెంట్ అన్నారు. ఉండదా? अरे అరే सुख होता नहीं कैसे? సుఖం ఉండనే ఉండదు, అలా ఎలా అయింది? आज की दुनिया में कोई कहो स्वर्ग चलोगे? ఈ రోజుల్లో ఎవరైనా ఒకవేళ అనినట్లయితే ఏమనంటే స్వర్గానికి వెళ్తావా? नारद जी सबसे जाके कहते रहते हैं, నారద్జీ అందరికి వెళ్ళి అంటూ ఉంటారు, चलो वैकुंठ कोई जाता है? చలో వైకుంఠం అని. ఎవరైనా వెళ్తారా? क्यों? వెళ్ళరు. ఎందుకని? कहते हैं, इसी दुनिया में स्वर्ग है, అనడం జరుగుతుంది ఈ ప్రపంచంలోనే స్వర్గం ఉందని. हमको यही महलमानियां हटानियां है, మాకు ఇక్కడే మేడలు మిద్దెలు ఉన్నాయి, हमको सब प्रकार की सुख साधन प्राप्ति यहाँ है, మాకు అన్ని ప్రకారాలైన సుఖశాంతి సాధనాలన్నీ కూడా ఇక్కడ ప్రాప్తించి ఉన్నాయి. तो हम स्वर्ग में क्यों जा रहे हैं? అప్పుడు మేము స్వర్గానికి ఎందుకని వెళ్తాం? हमें स्वर्ग का वर्षा नहीं चाहिए। మాకు सन्यासी क्या స్వర్గం कहते యొక్క వారసత్వం అనేది వద్దు. हैं? సన్యాసులు ఏమంటారు? हैं? अरे शिवो అరే हम శివోహం, हम तो खुद ही शिव हैं, भगवान మేము స్వయమే శివుడమయ్యాము, భగవంతుడయ్యాం. हमें स्वर्ग में नहीं जाना। మాకు స్వర్గానికి వెళ్ళకూడదు, మేము స్వర్గానికి వెళ్ళము. स्वर्ग की सुख काल विस्ता समान। స్వర్గ సుఖం కాగిరెట్ట సమానమైనది. सन्यासी लोग कहते हैं, సన్యాసీలు అంటారు, बाप कहते हैं मैं वर्षा देता हूँ स्वर्ग का, తండ్రి అంటారు నేను వారసత్వాన్ని ఇస్తాను స్వర్గంది. तो जो मैं स्वर्ग का वर्षा देता हूँ वो काग विस्ता समान तुमको देता हूँ। అయితే నేను ఏదైతే వారసత్వాన్ని ఇస్తానో అది కాకిరెట్ట సమానమైన వారసత్వాన్ని ఇస్తానా? काग विस्ता का मतलब हुआ కాకిరెట్ట సమానమైనది అంటే అర్థం ఏమైందంటే कि मनुष्य जो कुछ खाते हैं మనుషులు ఏదైతే తింటారో और खाने के बाद जो रस निकल जाता है, जिसका खून मांस मज्जा बन जाता है, తినిన తర్వాత ఏదైతే రసం అనేది వెళ్ళిపోతుందో మరియు రక్తంగా మాంసంగా తయారైపోతుందో उसके बाद जो बचता है దాని తర్వాత ఏదైతే మిగులుతుందో कचरा पेट में, చెత్త పొట్టలోని वो विष्टा है। దానిని విష్ట అనడం జరుగుతుంది. जो कचरा बचा ఏదైతే చెత్త మిగిలిందో वो विष्टा, उस అది విష్ట అయ్యింది. विष्टा को कौवे ने खाया ఆ విష్టాన్ని కాకి తిన్నది. और कौवे का मांस मज्जा खून बनन, మరియు కాకిది రక్తం మాంసం మజ్జ తయారయ్యింది దాని ద్వారా. फिर उसके पेट में जो बचा మళ్ళీ దాని పొట్టలో ఏదైతే మిగిలిందో वो काग विष्टा कहेगी। దానిని కాకిరెట్ట అనడం జరిగింది. तो सन्यासी लोग कहते हैं स्वर्ग के सुख काग అయితే సన్యాసీయులు అంటారు స్వర్గం యొక్క సుఖం विष्टा समान। కాకిరెట్ట సమానమైనది. तो बाप की ग्लानि करते हैं, అయితే తండ్రిది గ్లాని చేస్తారా? बाप जो ऊंचे तो ऊंची प्राप्ति आकर के कराते हैं उसकी ग्लानि हुई, తండ్రి ఏదైతే వచ్చి ఉన్నతమైన ప్రాప్తిని చేయిస్తారో దాని గ్లాని అయ్యిందా या सम्मान हुआ? లేక సమ్మానం అయ్యిందా? ये तो ग्लानि हो गई। ఇదైతే గ్లాని అయిపోయింది. बाप कहते हैं मैं ही आकर के स्वर्ग का वर्षा देता हूँ। తండ్రి అంటారు నేనే వచ్చి స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తాను.
और किसको देता हूँ? మరియు ఎవరికి ఇస్తాను? तुम बच्चों को देता हूँ పిల్లలైన మీకు ఇస్తాను, जो स्व स्थिति में स्थित होते हैं। ఎవరైతే స్వస్థితిలోని స్థిరమవుతారు. क्या? ఏంటి? तुम बच्चे, పిల్లలైన మీరు, चाहे वो बच्चे राक्षस बन गए हो, అది ఆ పిల్లలు రాక్షసులుగా అయిపోయినా కూడా, चाहे बंदर समान बन गए हो, అది వారు కోతుల సమానంగా అయిపోయినా కూడా, जानवरों से भी बदतर बन गए हो, జంతువుల కంటే కూడా అధ్వానంగా అయిపోయినా కూడా, लेकिन वो स्वस्थिति में टिक जाते हैं। కానీ వారు స్వయం స్థితిలో స్థిరం అయిపోయినట్లయితే అప్పుడు उन बच्चों को मैं वर्षा दे कर जाता हूँ। ఆ పిల్లలకి నేను వారసత్వాన్ని ఇచ్చి వెళ్తాను. इसी जीवन में ఇదే జీవనంలో जो स्व स्थिति धारण करते हैं, ఎవరైతే స్వస్థితిని ధారణ చేస్తారో, राधा कृष्ण की आत्मा इसी जीवन में स्व स्थिति धारण करती है। రాధాకృష్ణుల ఆత్మ ఇదే జీవనంలోని స్వయం స్థితిని ధారణ చేస్తారా? उनको बाप से डायरेक्ट वर्षा मिलता है, వారికి తండ్రి ద్వారా డైరెక్ట్ వారసత్వం అనేది లభిస్తుందా? है? उनको नहीं मिलता। లభించదు అని స్టూడెంట్ అన్నారు. వారికి లభించదు. और तुम बच्चों को మరియు పిల్లలైన మీకు मिलता है। లభిస్తుంది. इसलिए इनको वो उठा के एक बाजू रख दिया। అందువలనే వారిని తీసేసి ఒక పక్కన పెట్టేయటం జరిగింది. मैं इनसे बात नहीं करता हूँ, అందువల్లనే అన్నారు, నేను వీరితో మాట్లాడను, मैं तुम बच्चों से बात करता నేను పిల్లలైన మీతో మాట్లాడతాను. हूँ। बाजू में रख दिया పక్కన పెట్టేశారు माना इनका इतना महत्व नहीं है అనగా వీరికి అంత మహత్వత అనేది లేదు. जितना ఎంతైతే तुम्हारा महत्व। మీ तुम మహత్వత इसी అనేది जीवन ఉందో, में रहते रहते మీరు ఇదే జీవనంలోని ఉంటూ ఉంటూ इसी शरीर में रहते रहते ఇదే శరీరంలోని ఉంటూ ఉంటూ इतना ऊंचा पुरुषार्थ कर लेते हो ఎంత ఉన్నతమైన పురుషార్థముని చేసేస్తారంటే कि आत्मिक स्थिति में सदाकाल के लिए टिक जाते हैं। ఆత్మిక స్థితిలోని సదాకాలికం కోసం స్థిరమైపోవటం జరుగుతుంది. और जो जितना आत्मिक स्थिति में टिकता है మరియు ఎవరు ఎంత ఆత్మిక స్థితిలో స్థిరమవుతారో उतना फिर बाप को भी మళ్ళీ అంత తండ్రిని కూడా याद कर लेता है। యాద్ చేసేయటం జరుగుతుంది. तो बोला అయితే అన్నారు, बाप से ही बच्चों को वर्षा मिलना है తండ్రి ద్వారానే పిల్లలకి వారసత్వం లభించనున్నది और स्वर्ग का वर्षा मिलना है। మరియు స్వర్గ వారసత్వం లభించనున్నది. क्या ఏంటి मतलब स्वयं स्थिति का वर्षा मिलना है। అనగా స్వయం స్థితిది వారసత్వం లభించనున్నది. देवताएं जो भी होंगे 2500 साल దేవతలు ఎవరైతే ఉంటారో 2500 సంవత్సరాలు 21 जन्म 21 జన్మలు वो कौन सी स्थिति में रहेंगे? వారు ఏం స్థితిలోని ఉంటారు? स्वयं स्थिति में रहेंगे। స్వయం స్థితిలోని ఉంటారు. तो ये स्वयं स्थिति का అయితే ఈ స్వయం స్థితిది 21 जन्म का वर्षा देता हूँ, 21 జన్మలది వారసత్వాన్ని ఇస్తాను. उसे कहा जाता है स्वर्ग। దానిని అనడం జరుగుతుంది స్వర్గం. हिंदुओं, मुसलमानों, सिखों, ईसाइयों హిందువులైనా, ముసల్మాన్లైనా, సిక్కులైనా, క్రిస్టియన్స్ అయినా सब स्वर्ग को मानते हैं। అందరూ స్వర్గాన్ని ఒప్పుకుంటారు. मुसलमानों में जन्नत कहते हैं, ముసల్మానుల్లోని జన్నత్ అనడం జరుగుతుంది. अंग्रेजों में అంగ్రేజీ पैराडाइज कहते हैं। పారడైజ్ అనడం జరుగుతుంది. मान्यता तो है ना। మాన్యత అయితే ఉంది కదా. तो वो स्वर्ग का वर्षा मैं आकर के देखा हूँ। అయితే ఆ స్వర్గం యొక్క వారసత్వాన్ని నేను వచ్చిస్తాను. बाकी जितना वर्षा तुमको मिलता है और मिलता आया है, మిగతా ఎంతైతే వారసత్వం లభిస్తుందో, లభిస్తూ వచ్చిందో 2500 वर्ष के अंदर 63 जन्मों से 2500 సంవత్సరాల నుండి 63 జన్మల నుండి वो सब అదంతా मनुष्यों से मिलता चला है। మనుష్యుల ద్వారా లభిస్తూ వచ్చింది. मनुष्य माने नर, మనుష్యులు అంటే నరులు. और नर ने जो कुछ किया ఆ నరుడు ఏదైతే చేశాడో वो नरक। అది నరకం. उन्होंने जो कुछ तुम्हें कमाई कमा करके दी, వారు ఏదైతే సంపాదించి మీకు ఇచ్చారో, जैसे बाप होते हैं ఏ విధంగా తండ్రి ఉంటారో तो बच्चों के लिए कमा कमा के పిల్లల కోసం సంపాదించి रख जाते हैं, పెట్టి వెళ్ళిపోతారు. तो वो उनका वर्षा माना जाता है। అప్పుడు వారి వారసత్వం అనడం జరుగుతుంది.
तो मनुष्यों ने जो कुछ कमाई అయితే మనుష్యులు ఏదైతే సంపాదన అనేది సంపాదించారో वो सब हुआ नरक। అదంతా అయ్యింది నరకం. नरक के द्वारा किया हुआ నరుడు ద్వారా చేసినటువంటి नरक, నరకం वो मनुष्यों से वर्षा मिलता है और అది మనుషుల ద్వారా వారసత్వం లభిస్తుంది मिलता आया है। మరియు లభిస్తూ వచ్చింది. उससे तुम कितने दुखी होते रहे, మీరు దాని ద్వారా ఎంత దుఃఖీలుగా అవుతూ వచ్చారు, कितने धक्के खाते रहे। ఎన్ని ఎదురు దెబ్బల్ని తింటూ వచ్చారు. तो अभी वर्षा स्वर्ग का मिलना है। అయితే అవి ఇప్పుడు వారసత్వం అనేది స్వర్గందే లభించనున్నది. वो तुम अभी नरक में, అవ్వడానికి ఇప్పుడు మీరు నరకంలో ఉన్నారు. ఉండడానికి अभी स्वर्ग में नहीं हो। ఇప్పుడు మీరు స్వర్గంలోని లేరు. वो कहाँ? ఉండడం ఎక్కడున్నారు? नरक में। నరకంలోని. बाप वर्षा देते हैं स्वर्ग का, తండ్రి వారసత్వాన్ని ఇస్తారు స్వర్గంది. उसके लिए तो हमको దానికోసం అయితే మనకి क्या बनना पड़े? ఏమవ్వాల్సి ఉంటుంది? पावन बनना पड़ेगा। పావనంగా తయారవ్వాల్సి ఉంటుంది. स्वर्ग का वर्षा लेने के लिए స్వర్గ వారసత్వాన్ని తీసుకోవడం కోసం मुख्य शिफ्ट क्या होनी चाहिए? ముఖ్య విశేషత ఏమి ఉండాలి? पावन बनना पड़ेगा। పావనంగా తయారవ్వాల్సి ఉంటుంది. पवित्र बुद्धि बन जाए। పవిత్ర బుద్ధి తయారైపోవాలి. ऐसी बुद्धि बन जाए ఎటువంటి బుద్ధి తయారైపోవాలి? माने बुद्धि में అనగా బుద్ధిలోని संकल्प मात्र भी कोई इम्प्योरिटी का संकल्प సంకల్ప మాత్రంగా కూడా ఏమి ఇంప్యూరిటీ సంకల్పాలు అనేవి ना आने पाए। రాకూడదు, संकल्प में नहीं आएगा రానివ్వకూడదు. तो स्वप्न में भी नहीं आएगा। సంకల్పాలలోని రాకపోయినట్లయితే స్వప్నాలలోని కూడా రావు. स्वप्न में नहीं आएगा స్వప్నాలలోకి రాకపోయినట్లయితే तो फिर स्वप्न का कोई दोष भी नहीं होगा। అప్పుడు స్వప్నం యొక్క స్వప్న దోషం కూడా ఏమీ ఉండదు. स्वप्न दोष नहीं होगा స్వప్న దోషం ఉండకపోయినట్లయితే तो पतितपना भी शक्ति का, అప్పుడు పతితపనం కూడా शक्ति पात శక్తిది, नहीं होगा। శక్తిపాతం అవ్వదు. शक्ति శక్తి शिव की शक्ति है। శివుడి యొక్క శక్తి అయ్యింది. आत्मा स्वयं शक्ति स्वरूप है। ఆత్మ స్వయం శక్తి స్వరూపం అయ్యింది. लेकिन कब? కానీ ఎప్పుడు? जब मन बुद्धि रूपी आत्मा इतनी पवित्र बन जाए। ఎప్పుడైతే మనసు బుద్ధి రూపీ ఆత్మ అంత పవిత్రంగా అయిపోతుందో. बाप डायरेक्शन देते తండ్రి డైరెక్షన్ ఇస్తారు. कि तुम मुझे याद करोगे ఏమనంటే మీరు నన్ను స్మృతి చేసినట్లయితే तो तुम्हारे पाप भस्म हो जाए। అప్పుడు మీ పాపాలు భస్మం అయిపోతాయి. माना అనగా जैसे को याद करेंगे वैसे ही ఎటువంటి వారిని స్మృతి చేయటం జరుగుతుందో అదే విధంగా बन जाए। తయారైపోవటం జరుగుతుంది. बाप में తండ్రిలోని इम्प्योरिटी का लेस मात्र भी नहीं है। ఇంప్యూరిటీది లేస్ మాత్రంగా కూడా లేవు. क्यों नहीं है? ఎందుకని లేవు? क्योंकि वो सुख भी नहीं भोगता ఎందుకంటే వారు సుఖాన్ని కూడా భోగించరు और మరియు दुख भी नहीं भोगता। దుఃఖాన్ని కూడా భోగించరు. देह से ही सुख मिलता है, देह से ही దేహం ద్వారానే సుఖం లభిస్తుంది, దేహంతోనే दुख मिलता है, देह के దుఃఖం లభిస్తుంది. पदार्थों से दुख मिलता है। దేహం యొక్క పదార్థాల ద్వారా సుఖం లభిస్తాయి. बाप न देह के सुख भोगता है తండ్రి దేహ సుఖాన్ని కూడా భోగించరు न दुख भोगता है। మరియు దుఃఖాన్ని కూడా భోగించరు. इसलिए सुख दुख से परे है। అందువల్లే సుఖం దుఃఖం రెండింటి నుండి అతీతమైన వారు అయ్యారు. वो सुख दुख से परे रहने के कारण వారు సుఖం దుఃఖం రెండింటి నుండి అతీతంగా ఉన్న కారణంగా एवर प्योर है। ఎవరు ప్యూర్ అయ్యారు. वो एवर प्योर आकर के हमको ఆ ఎవరు ప్యూర్ వచ్చి మనకి प्योरिटी की पढ़ाई पढ़ा रहा है। పవిత్రత చదువుని చదివించడం జరుగుతుంది. क्या पढ़ाई है मुख्य? ఏం చదువయింది ముఖ్యమైనది? मुझे याद करो। నన్ను స్మృతి చెయ్యండి. किसको याद करो? ఎవరిని స్మృతి చెయ్యండి? బిందువునా? बिंदी को याद नहीं। బిందువుని స్మృతి చేయటం కాదు. मैं बिंदु నేను బిందువు, శివుడు जिस मुकर्रर रथ में आकर प्रवेश करके
ఏ ముఖరర్ శరీరంలోనైతే వచ్చి ప్రవేశించి पढ़ाई पढ़ाता हूँ, చదువుని చదివిస్తాను, तुमको पवित्र बनाता हूँ। మిమ్మల్ని పవిత్రంగా తయారు చేస్తాను. क्या ఏంటి? पवित्र बनाने के लिए పవిత్రంగా తయారు చేయడం కోసం संघ का रंग चाहिए या नहीं चाहिए? సాంగత్యపు రంగు కావాలా లేక వద్దా? संघ का रंग चाहिए। సాంగత్యపు రంగు కావాలి. 63 जन्म पतित बने 63 జన్మలు పతితంగా అయ్యాము. तो कैसे बने? అప్పుడు ఎలా అయ్యాము? సాంగత్యపు రంగు ద్వారా అని స్టూడెంట్ అన్నారు. दुष्टों के, దుష్టులది, विधर्मियों के, విధర్మీయులది, विदेशियों के संघ విదేశీయులది के रंग में आकर हम సాంగత్యపు రంగులోకి వచ్చి మనం नीचे गिरे। కిందకి పడ్డాము. अनेकों के संघ के रंग में आकर नीचे गिरे। అనేకుల సాంగత్యపు రంగులోకి వచ్చి కింద పడ్డాము. अब क्या करना है? ఇప్పుడు ఏం చేయాలి? अब उल्टा कर देना। ఇప్పుడు దానికి వ్యతిరేకంగా చేసేయాలి. अब अनेकों को छोड़ ఇప్పుడు అనేకుల్ని విడిచిపెట్టి एक की याद में रहना। ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. ऐसी प्रैक्टिस करनी है। అటువంటి ప్రాక్టీస్ ని చేయాలి. वो एक ఆ ఒక్కరు एवर प्योर है। ఒక్క ఎవర్ इसका ప్యూర్ मतलब ये అయ్యారు. नहीं कि बिंदी एवर प्योर है। దీని అర్థం ఇది కాదు బిందువు ఎవర్ ప్యూర్ అయ్యారని. बिंदी का एवर प्योर होना బిందువు ఎవర్ ప్యూర్ అవ్వడం और बिंदी का మరియు బిందువుది एवर इम्प्योर होना, ఎవర్ ఇంప్యూర్ గా అవ్వడం ये कोई मतलब नहीं करता। ఇది ఏమీ అర్థం అనేది ఏమీ దీనికి ఉండదు. एवर प्योर तभी साबित होगा ఎవర్ ప్యూర్ ఎప్పుడు రుజువవుతారంటే जब शरीर के द्वारा ఎప్పుడైతే శరీరం ద్వారా ऐसे कोई कर्म करके दिखावे, అటువంటి ఏదైనా కర్మని చేసి చూపించినట్లయితే, जो कर्म पूजे जावे। ఏ కర్మ అయితే పూజింపబడుతుంది. देवताओं की सब इंद्रियां पूजी जाती है। దేవతలవి అన్ని ఇంద్రియాలు పూజింపబడతాయి. कमल नयन कहा जाता है, कमल पाद कहा जाता है, कमल हस्त कहा जाता है। కమల నయనం, కమల పాదం అని అనడం జరుగుతుంది, కమల హస్తం అని అనడం జరుగుతుంది, कमल मुख कहा जाता है। కమల ముఖం అని అనడం జరుగుతుంది. और शिव बाप का तीसरा नेत्र दिखाया जाता है। మరియు శివుడిది తండ్రిది మూడవ నేత్రాన్ని చూపించడం జరుగుతుంది. बाप जब बाप बन के आता है, తండ్రి ఎప్పుడైతే తండ్రిగా అయ్యి వస్తారో, सारी मनुष्य सृष्टि का जो बाप होता है, మొత్తం మనుష్య సృష్టికి తండ్రి ఎవరైతే ఉంటారో, संसार में प्रत्यक्ष होता है, ప్రపంచంలోని ప్రత్యక్షం అవుతారో, तो उसकी कौन सी मुख्य इंद्रिय प्रत्यक्ष होती है संसार में? అప్పుడు వారిది ఏ ముఖ్యమైన ఇంద్రియం ప్రపంచంలోని ప్రత్యక్షం అవుతుంది? तीसरा नेत्र। మూడవ నేత్రం. उस तीसरे नेत्र की शक्ति से वो कार्य करता है ఆ మూడవ నేత్రం యొక్క శక్తితోని ఏ కార్యాన్ని చేస్తారంటే, जो दुनिया का कोई भी धर्म पिता ప్రపంచం యొక్క ఏ ధర్మం యొక్క ధర్మపిత కూడా, ग्रेट ग्रैंडफादर है, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యారు, वो भी नहीं कर सके। వారు కూడా చేయలేరు. क्या करता है? ఏం చేస్తారు? जब तक ఎంతవరకు అయితే ये दुष्ट दुनिया खलास नहीं होगी, ఈ దుష్ట ప్రపంచం అనేది సమాప్త అవ్వదు, पुरानी दुनिया नष्ट नहीं होगी, పురాతన ప్రపంచం నష్టం అవ్వదు, तब तक संसार में అంతవరకు ప్రపంచంలోని स्वर्ग की प्रत्यक्षता का कोई मतलब స్వర్గంది ప్రత్యక్షత యొక్క ఏమీ అర్థం అనేది नहीं हो सकता। అవ్వలేదు. तो पुरानी दुनिया का ध्वंस करने का कार्य वो तीसरा नेत्र करता है। అయితే పురాతన ప్రపంచాన్ని ధ్వంసం చేసేటటువంటి పనిని ఆ మూడవ నేత్రం చేస్తారు. पहले अपने अंदर पाप साप भस्म करता होगा, మొదట తనలోని ఉండేటటువంటి పాపాలని భస్మం చేసుకుంటారా? काम विकार को भस्म करता होगा, కామ వికారాన్ని భస్మం చేసుకుంటారా? या पहले बाहर की दुनिया में भस्म करेगा? లేక మొదట బయట ప్రపంచంలోని భస్మం చేయటం జరుగుతుందా? మొదట తనలో ఉండేటటువంటిది భస్మం చేసుకుంటారని స్టూడెంట్ అన్నారు. जो अपने नहीं कर सकेगा ఎవరైతే స్వయానిది చేసుకోలేరో वो दूसरों के भी వారి ఇతరులది కూడా नहीं कर सकता। చెయ్యలేరు. उसका संग का रंग लगेगा ही नहीं। వారిది సాంగత్యపరంగా అంటుకునే అంటుకోదు.
दृष्टि के संग का रंग उसी का लग सकता है దృష్టిది సాంగత్యపు రంగు ఎవరికి అంటుకోగలుగుతుందంటే जिसकी दृष्टि खुद पावन ఎవరి దృష్టి అయితే స్వయం పావనంగా बनी हुई। అయి ఉంటుందో। तो वो सुप्रीम सोल అయితే ఆ जिस సుప్రీం मुकर्रर సోల్ रथ में आकर के प्रवेश करता है, ఏ ముఖరర్ రథంలోనైతే వచ్చి ప్రవేశిస్తారో उस मुकर्रर रथ के द्वारा ఆ ముఖరర్ శరీరం ద్వారా दृष्टि से सारी सृष्टि को దృష్టితోని మొత్తం అంత సృష్టిని सुधारता है। చక్కబరుస్తారు। सारी दुनिया का वाइब्रेशन सुधर जाता है। మొత్తం ప్రపంచంవి వైబ్రేషన్లు అన్నీ కూడా చక్కబడిపోతాయి। लेकिन किनका కానీ वाइब्रेशन सुधरेगा, ఎవరి వైబ్రేషన్లు అయితే పరివర్తన అవుతాయో, किनका जन्म जन्मांतर सुधरेगा, ఎవరివి జన్మ జన్మాంతరాలు పరివర్తన అవుతాయి, किनका नहीं सुधरेगा, ఎవరివి పరివర్తన అవ్వవు, किनका जल्दी सुधरेगा ఎవరివి త్వరగా పరివర్తన అవుతాయి, और किनका देर में सुधरेगा। మరియు ఎవరివి లేటుగా పరివర్తన అవుతాయి। हैं? ఎవరైతే పక్కాగా శ్రీమతం మీద నడిచేటటువంటి వారు ఉంటారో అని స్టూడెంట్ అన్నారు। ఎవరైతే 63 జన్మలలోని మంచి కర్మలని చేసి ఉంటారో అని ఒక్క తండ్రి సాంగత్య రంగులోకి వస్తారు అని స్టూడెంట్ అన్నారు। बात है पवित्र बनने। ముఖ్య విషయం అయింది పవిత్రంగా అవ్వడం। अभी ఇప్పుడు जितनी भी पढ़ाई हुई एडवांस नॉलेज की, बेसिक नॉलेज की, ఎన్నైతే చదువులు అయ్యాయో అడ్వాన్స్ నాలెడ్జ్ది, బేసిక్ నాలెడ్జ్ది, उसमें संघ के रंग में దానిలోని సాంగత్యపు రంగు గురించి, कौन आए? సాంగత్యపు రంగులోకి ఎవరు వచ్చారు जास्ती ఎక్కువగా? हैं? यज्ञ के आदि में भी संघ के रंग में रहे, యజ్ఞం ఆదిలోని కూడా సాంగత్యపు రంగులో ఉండేవారు, सूर्यवंशी వచ్చారు। बच्चे, సూర్యవంశీ और పిల్లలు अभी एडवांस में भी మరియు ఇప్పుడు అడ్వాన్స్ లోని కూడా पहचान करके रहे। पहले तो पहचानते नहीं थे, గుర్తించి ఉన్నారు। మొదటైతే గుర్తించలేదు, और अभी కానీ ఇప్పుడు पहचान करके संघ के रंग में रहे। ఇప్పుడు గుర్తించి సాంగత్యపు రంగులో ఉండడం జరిగింది। तो पवित्र बने కానీ పవిత్రంగా తయారయ్యారా? हैं? बुद्धि पावन हुई, బుద్ధి పావనంగా అయ్యిందా? अपवित्र संकल्प तो आना बंद नहीं हुआ अभी। అపవిత్ర సంకల్పాలు రావడం ఇప్పుడు ఇంకా ఆగిపోలేదు। तो अपवित्र संकल्प आते हैं माने दृष्टि वृत्ति అయితే అపవిత్ర సంకల్పాలు వస్తున్నాయి అంటే దృష్టి వృత్తి అనేది अभी भी दूषित ఇప్పుడు కూడా దూషితం हो रही है। అవుతూ ఉన్నాయి। पावन अभी పావనం ఇప్పుడు न दृष्टि बनी దృష్టి కూడా అవ్వలేదు, न बुद्धि की वृत्ति बनी। మరియు బుద్ధిది వృత్తి కూడా తయారవ్వలేదు। और बाप क्या कहते हैं? మరియు తండ్రి ఏమంటారు? स्वर्ग का वर्षा पाना है స్వర్గ వారసత్వాన్ని పొందాలంటే तो क्या करना है? అప్పుడు ఏం చేయాలి? पावन। పావనంగా తయారవ్వాలి। जो पहले पावन बनेंगे ఎవరు మొదట పావనంగా తయారవుతారో वो जन्म जन्मांतर के लिए ज्यादा प्राप्ति करेंगे। వారు జన్మ జన్మాంతరాల కోసం ఎక్కువ ప్రాప్తిని చేసుకోవటం జరుగుతుంది। जो बाद में पावन बनेंगे ఎవరు తరువాత పావనంగా తయారవుతారో नंबर माला में नीचा हो जाएगा, నెంబరు మాలలోని నీచంగా అయిపోతుంది। तो उनकी प्राप्ति जन्म जन्मांतर की అప్పుడు వారి ప్రాప్తి జన్మ सुख की माना स्वर्ग జన్మాంతరాలది की कम हो जाएगी। సుఖంది అంటే స్వర్గంది తగ్గిపోతుంది। ओम ఓం శాంతి।